నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుతో నవంబర్ 26తో భారత రాజ్యాంగాన్ని మనం సమర్పించుకొని 50 సంవత్సరాలు పూర్తయిన 1949 నవంబర్ 26న రాజ్యాంగ ప్రతిని అప్పటి పార్లమెంట్కి సమర్పించుకోవడం జరిగింది. అయితే ఈ 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగం ఏ రకంగా అమల్లో ఉన్నది, దాని మౌలిక స్వరూపం ఎలా ఉన్నది, దాదాపు 12 భాగాలుగా 395 అధికరణలు 106 సవరణలతో మన రాజ్యాంగం అయితే వర్ధిల్లుతోన్నది. కాలానుగుణంగా అవసరాలను బట్టి రాజ్యాంగానికి సవరణలు చేసుకునే అధికారం పార్లమెంట్కి దఖలుపడింది. ఆ రకంగా ఇప్పటికీ 106 సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. అయితే అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. రాజ్యాంగాన్ని మార్చుకోవాలి అని చర్చలు చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే రాజ్యాంగంలో నిన్న కూడా ఒక సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు, సామ్యవాద, లౌకిక, సమగ్రత అన్న పదాలని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చడం కరెక్ట్ కాదు పీఠికలు అని చెప్పి కొన్ని బిల్స్ మీద సుప్రీంకోర్టు కీలకమైనటువంటి జడ్జిమెంట్ని ఇచ్చింది. వాటిని చేర్చడం పూర్తిగా సమంజసం అని చెప్పింది. ఈ సమాజంలో లౌకికవాద భావన ప్రజల ఆలోచనలు బట్టే దాన్ని అర్థం చేసుకోవాలని చెప్తున్నది. అనేక అంశాలు, అనేక ఒడిదుడుకులు, అనేక రాజ్యాంగ సంక్షోభాలు దేశంలో తలెత్తినప్పటికీ ఇప్పటికీ రాజ్యాంగం వర్ధిల్లుతుంది. దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగం ఉన్నది. దాని అమలు ఏ రకంగా ఉన్నది, ఏ రకంగా ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో ప్రత్యేక చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు ప్రభాకర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, దశాబ్దాలుగా ప్రభుత్వ రంగంలో పనిచేశారు, రాజ్యాంగం మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు వారు. అలాగే గౌరీశంకర్ గారు, సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, అనేక సంక్షోభాలని కలారా చూసినటువంటి అనుభవజ్ఞులు. వారితో పాటుగా మరి కాసేపట్లో డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అలాగే డాక్టర్ అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ప్రభాకర్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. ప్రభాకర్ రెడ్డి గారు, మరి రాజ్యాంగం అమల్లోకి రావటం 1950 జనవరి 26 అయినా రాజ్యాంగాన్ని మనం సమర్పించుకున్న రోజు ఈరోజు నవంబర్ 26. సరే, ఇవాళ దేశమంతా అటు పార్లమెంటు, సుప్రీంకోర్టు, రాజ్యాంగ సంస్థలన్నింటిలో కూడా సెలబ్రేషన్స్ చేసుకున్నాం. పార్లమెంట్ కూడా ఇవాళ పాత పార్లమెంట్ భవనం ఏదైతుందో అక్కడ రాష్ట్రపతి అడ్రస్ చేశారు. ఇవన్నీ జరిగినాయి. ఏమంటారు, సంబరాలకైతే డోకా లేదు. కానీ అమలు ఏ రకంగా ఉన్నది, రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా కీలకంగా వ్యాఖ్యానించింది. పార్లమెంటుకి సవరణలు చేసే హక్కు ఉన్నా దాని మౌలిక స్వరూపాన్ని మార్చే అవకాశం లేదు. అలాగే ఏదైనా ఒక సంక్షోభం వచ్చినప్పుడు దానికి భాష్యం చెప్పాల్సింది, ఇంటర్ప్రిటేషన్ చేసే హక్కు సుప్రీంకోర్టుకి ఉన్నదని కూడా మనం రాసుకున్నాం. సరే, మీలాంటి వాళ్ళు దాదాపు దశాబ్దాలుగా చూసుంటారు. ఏంటి అసలు మన రాజ్యాంగం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా తయారు చేసి ఉంటారు? యాక్చువల్గా మన రాజ్యాంగము తయారు చేసిన వాళ్ళు అంటే మనకి ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ప్రెసిడెంట్ గారు, అంబేద్కర్ గారు డ్రాఫ్ట్ చేసిన ఆయన, తర్వాత అనేక మంది మేధావులు వాళ్ళ యొక్క అనుభవాన్ని, వాళ్ళ యొక్క అప్పటికి వాళ్ళు సంపాదించుకున్నటువంటి నాలెడ్జ్ని ఇవంతా చూసుకొని తయారు చేసి, ఆ తయారు చేసేటప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచంలో అప్పటికే ఏర్పడినటువంటి అనేక ప్రభుత్వాల యొక్క సారాంశాన్ని, ఉదాహరణకి బ్రిటిష్ యునైటెడ్ కింగ్డమ్లో పార్లమెంటరీ డెమోక్రసీ, ప్రైమ్ మినిస్టరు, తర్వాత 2 సభలు, ఇలాంటి అవి అడాప్ట్ చేసుకున్నారు. అలాగే అమెరికాలో సుప్రీంకోర్టు సంబంధించింది అడాప్ట్ చేసుకున్నారు. రష్యా నుంచి హక్కులు అనమాట, అంటే మా సోషలిస్టిక్ మనం అంటున్నాం కదా, అట్లాగే కెనడా నుంచి ఇట్లా ఏ దేశాల్లో మంచి ఉందో ఆ మంచిని తీసుకొని, అందుకని మనం చాలా పెద్ద అయిపోయింది. మన ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద కాన్స్టిట్యూషన్ ఎవరిది అంటే రాజ్యాంగం ఎవరిదంటే భారతదేశం. భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని మనము ఒకటే మాటలో అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే 1943-44 రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత డీకాలనైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత, అంటే ఫ్రెంచ్, బ్రిటిష్ వాళ్ళందరూ వెళ్ళిపోవడం మొదలుపెట్టారు స్వాతంత్రం ఇచ్చేసి, వాళ్ళు లేకపోతే అక్కడ జరిగినటువంటి పరిణామాల వాళ్ళు. అప్పుడు స్వతంత్ర మన భారతదేశం లాగా అనేక దేశాలు వాళ్ళ సొంత ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు. అది పరుల పాలన కాకుండా సొంత పాలన అన్నమాట. ఆ టైంలో వాళ్ళు కూడా ఎలా ప్రభుత్వం మనం ఉండాలి, ఎలాంటి ప్రభుత్వం ఉంటే మనకి మన భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకోవచ్చు, మనం పాలించుకోవచ్చు అని ప్లాన్ చేసుకున్నారు, మనము చేసుకున్నాం.
మన దాన్ని టెస్టులు పెడితే Okay. మన మన రాజ్యాంగం అనేక రాజ్యాలు అంటే అది అమెరికన్ మన ఆఫ్రికన్ కంట్రీస్ కానీ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ కానీ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కానీ మనతో పాటు స్వాతంత్రం వచ్చిన చూస్తే చాలా చోట్ల డిక్టేటర్షిప్లోకి వెళ్ళిపోయినాయి. ఓకే. మన పక్కన పాకిస్తాను, అవును, మొన్నటి వరకు ఇప్పటికి బంగ్లాదేశ్ ఇట్లా చోట, చాలా చోట్ల ఇంకా దూరంగా కూడా చాలా చోట్ల డిక్టేటర్షిప్. అంటే ఏంటి, అక్కడ రాజ్యాంగం ఫెయిల్ అయింది, ఫెయిల్ అయింది. మన రాజ్యాంగం ఫెయిల్ కాలేదు Okay. అనే దానికి రుజువే మనకు ఆ మనం ఇప్పటికి కూడా మన 75 ఏళ్ల తర్వాత కూడా Okay. మన రాజ్యాంగాన్ని మనము అమలు పరుచుకుంటున్నాం. ఓకే. మన రాజ్యాంగంలో 3 ముఖ్యమైనటువంటి Okay. ఎగ్జిక్యూటివ్, ఓకే. జ్యుడిషియరీ అండ్ లెజిస్లేషన్. ఈ మూటికి వాళ్ళకి కావాల్సినటువంటి వాటికి ప్రత్యేకమైనటువంటి విధులు, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు వాళ్ళకి ఉన్నాయి. వాళ్ళ విధులు నిర్వర్తిస్తున్నారు వాళ్ళ కాబట్టి అధికారాలన్నీ. చేస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఉంది, సుప్రీంకోర్టుకు 2 రకాలు. ఒకటేమో ప్రెసిడెంట్ని గైడ్ చేసేది, ఓకే. ఇది రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ Okay. ఏ విధంగా ఏ డెసిషన్ తీసుకోవాలి ఏ సమయంలో అనేది Okay. చెప్పే అడ్వైజరీ రోలు సుప్రీంకోర్టు తీసుకుంటుంది. ఓకే. అది అవసరమైనప్పుడు. ఓకే. మళ్ళీ మామూలుగా మిగతా సమయంలో అడ్జుడికేషన్ ఆఫ్ కేసెస్, అప్పీల్స్, పిఐఎల్స్ ఓకే. అలాంటివి చేస్తారు. అట్లాగే పార్లమెంటు ఎనాక్ట్మెంట్ ఆఫ్ అనేక రకమైనటువంటి చట్టాలు, ఓకే. అలాగే దాని ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూటివ్. ఓకే. అది సిస్టమేటిక్గా జరుగుతూ ఉంది మన దేశంలోనే. దానికి మన కళ్ళకి కనపడుతుంది. ఓకే. అప్పుడప్పుడు ఆపరేషన్స్ వస్తాయి. ఉదాహరణకి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. అవును. అట్లాగే వేరే మన జరగచ్చులేమో, కానీ మన దేశంలో ఈ రోజు కూడా పార్లమెంటు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో వాళ్ళకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి హక్కులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు కానీ ఉపయోగించుకుంటూ అక్కడ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా అవును. వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఆ ప్రభుత్వాలు తమ యొక్క విధులు నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఓకే. మన దేశం ఇప్పుడు పూర్తిగా ముందుకు పోతుంది. ఓకే. అన్నింటికన్నా ముఖ్యంగా తీసుకుంటే ఇప్పుడు ప్రపంచంలో అతి వేగంగా ఆర్థికంగా ముందుకు పోతున్నటువంటి దేశాల్లో మనం కూడా ఒకరమైనాం. ఓకే. మన ఈరోజు అంటే 47లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మనకు కావాల్సినంత ఫుడ్ గ్రెయిన్స్ పండించుకోలేకుండా ఉంటుంది. అవును. అలాంటి స్థితిలో ఇంపోర్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఓకే. అలాంటి స్థితిలో మనం ఇప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యి మన ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇతర దేశాలకి. ఓకే. తర్వాత మన 91 వరకు అనేక కారణాల వల్ల మనము లైసెన్స్ రాజు, పర్మిట్ రాజు లాగా ఉండేవి మన పాలసీలు. అప్పుడు మన విదేశీ మారక ద్రవ్యాలు నిల్వలు తీసుకుంటే 2-3 బిలియన్ కూడా కోట్లు, $2-3 బిలియన్ కూడా ఉండేవి కాదు. అంటే మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్లకి ఎక్స్పోర్ట్ సరిపోయేదని లేని పరిస్థితిలో సంస్కరణలు చేశారు పివి నరసింహరావు గారి టైంలో. ఈ రోజు మనము దాదాపు $600 బిలియన్ నిల్వలు ఉండేటువంటి స్థితికి వచ్చాం. అట్లాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం స్కూల్లో చదువుకునేటప్పుడు $600 ఉండేది, $700 ఉండేది పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఈ రోజు 1,50,000, 2 లక్షలు, కొన్ని స్టేట్లలో 3 లక్షలు. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంత పెరిగిందంటే జీవన స్థితిగతులు పెరిగినట్లే. అట్లా ఏ విధంగా తీసుకున్నా. ఒకప్పుడు టెలిఫోన్ ఉండేది లగ్జరీ, ఇప్పుడు మీకు ఒక ఇంట్లో 3-4 టెలిఫోన్లు వచ్చేసి, అలాగే కార్లు, అలాగే మనకు ఫుడ్ గ్రెయిన్స్, యూ నేమ్ ఇట్ ఎనీథింగ్. దేశం అయితే అభివృద్ధి చెందుతుంది. కానీ అంటే ఎందుకు చెందుతుంది అంటే ఈ రాజ్యాంగము ప్రజాస్వామ్యం నిర్దిష్టమైనటువంటి పరిధులు నిర్ణయించి దానికి తగినట్ల ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా వాళ్ళకి ఇష్టమైనట్టు చేసి మెసప్ చేసేదానికి అవకాశం లేకుండా మన రాజ్యాంగం పనిచేస్తుంది అనే దానికి అది నిదర్శనం. ఓకే. గౌరీశంకర్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు చెప్పింది విన్నారు. రాజ్యాంగం నిజంగా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. బహుశా అందుకనేనేమో బ్లాక్ అండ్ వైట్లో రాసి లేకపోతే పెద్ద సవరణలు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇందాక ప్రభాకర్ రెడ్డి గారు అన్నారు, అమెరికాలో మనకన్నా కొన్ని 100 ఏళ్ల నుంచి రాజ్యాంగం అమల్లో ఉన్న ఎక్కువ సవరణలు జరగలేదు. ఎందుకంటే వాళ్ళది చాలా రాజ్యాంగంలో రాసింది చాలా తక్కువ, ఇంటర్ప్రిటేషన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మార్పులు మనకి చాలా డీటెయిల్డ్గా రాసుకోవటం వల్ల ఏ అవసరం వచ్చినా దానికి సవరణలు కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. 106 సార్లు ఇప్పటికి సవరణలు చేసుకుని ఉంటున్నారు. దీనిలో అనేక ప్రస్థానాలు ఉన్నాయి. ఒకటి అందులో రాజ్యాంగంలో రాసినవి కొన్ని, ఉదాహరణకి ఎమర్జెన్సీ, ఖచ్చితంగా అది ఒక ప్రజాస్వామ్యానికి మచ్చ అని చెప్పుకుంటాం. అలాగే కొన్ని దశాబ్దాల పాటు ఆర్టికల్ 356ను ఉపయోగించేవాళ్ళు. రాజ్యాంగంలో ఉన్నటువంటి వెపన్స్ని ప్రభుత్వాలు మిస్యూజ్ చేసినాయి.
ఈ మధ్యకాలంలో ఆర్టికల్ 370 కాశ్మీర్కు ఉన్న హక్కుల్ని తీశారు. ప్రభుత్వాలు ఇష్టారీతిని వ్యవహరిస్తూ ఉన్నాయి. పార్టీలు అడ్డగోలుగా పార్టీలు మారిపోతాయి. ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి. మీరు ప్రత్యక్షంగా అనేక సంఘటనలు చూస్తుంటారు. ఏదేమైనా నిన్న వచ్చిన తీర్పుతో సహా గౌరీశంకర్ గారు చాలా కీలకమైన తీర్పు. సమాజంలో రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణకి సుప్రీంకోర్టు భాష్యం చెప్పింది నిన్న. ఇది ఎందుకు అవసరం, ఇది పెట్టడం వల్ల ఇది రాజ్యాంగానికి విఘాతం కాదు, దాని మౌలిక స్ట్రక్చర్ని మార్చడం కాదు, ఇది సమానత్వం అనే పదం ఏదైతే ఉందో దానికి అనుబంధంగానే చూడాలి. లౌకికవాదం అన్నా, సామ్యవాదం అన్నా, లేదు సమగ్రత అన్నా కూడా అలాగే చూడాలని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మధ్యకాలం మనం వింటూ ఉన్నాం, పీఠికలో మళ్ళీ మార్పులు చేస్తారు, ఇవి తీసేస్తారు, లేదు రకరకాల ఆలోచనలు. ఇప్పుడు జమిలి ఎన్నికలను ఒకటి వింటా ఉన్నాం. అసలు అధ్యక్ష తరహా పాలన జీవితకాలం ఉండే కొన్ని దేశాలు అలా తగలడ్డే మనకి. ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా దేశాల్లో వాళ్ళకి డిక్లేర్ చేసుకుంటారు. సో భారత్లో ఈ రాజ్యాంగమే మనకి రక్షణ కవచంగా ఉందా? పాలకులు ఎలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నా కూడా రాజ్యాంగం అవకాశం ఇవ్వకుండా, అలాగే ప్రజల దృష్టిలో కూడా రాజ్యాంగం చాలా గొప్పగా ఉంది. రాజ్యాంగానికి ఏదైనా ప్రమాదం తలపడుతుంటే ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి మనం చూసాం. ఎలా అర్థం చేసుకోవాలి గౌరీశంకర్ గారు? ప్రపంచంలోనే మనకు భారత రాజ్యాంగం చాలా యూనిక్ అండి. అంటే మన వేరే దేశాలను చూసుకుంటే అంటే ఆర్టికల్స్, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ చూస్తే చాలా ఉంది. మనకు ఏ దేశంలో లేదు అంత డీటెయిల్ గా రాశారు మనకు. మన రాజ్యాంగంలో ఉన్నది. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ లోనే మనకు 448 ఆర్టికల్స్ ఉంటే, ఇప్పుడు మనకు అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో 7 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియా దగ్గర 128 ఉన్నాయి. ఇక చాలా చోట చాలా తక్కువ ఉన్నాయి. మనది 448 ఆర్టికల్స్ రాశారు. మనకు ఎట్లా అంటే మనకు స్వాతంత్రం వచ్చి నుంచి మనకు అనుకూలంగా మనకు అవసరం ఉన్న ఎప్పుడెప్పుడు ఏమో అవసరం పడ్డదో దానికి మాడిఫై కూడా చేశారు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేశారు. దగ్గర 106 అమెండ్మెంట్ చేశారు. రీసెంట్ గా ఆర్టికల్ 370 సెన్సేషన్ అయింది మనకు, కాశ్మీర్ ఇష్యూస్ అయింది. కాబట్టి ఎట్లా అవసరం, ప్రజలకు అవసరం పడ్డా, మనకు రాష్ట్రానికి దేశానికి అవసరం పడ్డా అని ఆర్టికల్స్ చేంజ్ చేశారు అండ్ అమెండ్మెంట్ చేశారు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. బట్ స్టిల్ ఇండియా రిమైన్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెమోక్రాటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండి. అంటే మన దగ్గర ఇంకా మరి కొన్ని విపరీతం ఉన్నట్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, ఫ్రీడమ్ అని మామూలుగా మన ఎలక్షన్ లో చూసాం కదా, ఇష్టంలో తిట్టుకున్నాడు కానీ, అదే ఇప్పుడు ఏ దేశాలు ఇప్పుడు లా ఆఫ్ టాట్స్ ఉంటే తీసుకుపోయి జైల్లో వేస్తారు. కానీ మన దగ్గర అంత ఫ్రీడమ్ ఉంది. మామూలుగా నోట్కి వచ్చినాక తిట్టేసి ఇమీడియట్లీ నెక్స్ట్ డే సారీ కూడా అని చెప్పిన కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మన పక్కన రాష్ట్రం, ఇంతకు ముందు సార్ చెప్పినట్టు పక్కన పాకిస్తాన్ ఉంది. స్టిల్ వాళ్ళు డెమోక్రసీ కుడ్ నాట్ బి, వాళ్ళు సస్టైన్ చేయలేకపోయినారు. ఇప్పటికీ వాళ్ళకు మిలిటరీ డిక్టేటర్షిప్ ఉంది. పక్కన అక్కడ చైనా కూడా ఉంది, డిక్టేటర్షిప్. ఇప్పుడు రష్యా ఉంది పక్కన, అక్కడ కూడా ఆల్మోస్ట్ డిక్టేటర్షిప్. ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది, ఆల్మోస్ట్ డిక్టేటర్షిప్. పక్కన శ్రీలంక పర్లేదు అనుకోండి. కాబట్టి ఈవెన్ దెన్ పబ్లిక్ లో బేసికల్లీ ఏంటంటే మన జనాలు, మన పబ్లిక్ మైండ్ సెట్ అంటే వీ షుడ్ బి డెమోక్రటిక్ కంట్రీ ఇండియా అని ఉండాలి. అండ్ సేమ్ థింగ్ మన ఆర్మ్ ఫోర్సెస్ కూడా, వాళ్ళు ఎప్పుడైనా ఏ ఇష్యూస్ లో కూడా ఇంటర్ఫియర్ కాలేదు. మనం రాజ్యాంగం విషయంలో కానీ ఏ విషయంలో కూడా మా శామ్ మనీషా ఉన్నప్పుడు ఒకసారి ఇందిరాగాంధీ గారికి డౌట్ వచ్చింది, అయితే ఏదో టేక్ ఓవర్ చేస్తారా అని. అప్పుడు 1971 వార్ అప్పుడు అనిపించింది, కానీ దే నెవర్ ఇంటర్ఫియర్ ఆర్మీ కూడా. సో ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైబ్రెంట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ ఇప్పటికీ. అండ్ సెకండ్ థింగ్, అండ్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే ఎన్నో అమెండ్మెంట్స్ చేసుకున్నారు. మనకి ప్రజలకు ఎట్లా అవసరం పడితే అట్లా అమెండ్మెంట్స్ చేసుకున్నారు. అండ్ మా రీసెంట్ ఇది కూడా ఇష్యూ వచ్చింది మనకు సుప్రీం కోర్ట్ లో, సెక్యులర్ మనకు 1975 లో యాడ్ చేశారు. ఎందుకు యాడ్ చేశారు దాంతో పెద్ద కొంతమంది ఏం లేదు, సుప్రీం కోర్టు చెప్పింది సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీ, అన్ని మతాలకు అందరికీ మనకు ప్రాధాన్యం ఇస్తాం. ఎన్నో ఎలిగేషన్స్ పెట్టినా కూడా ఇప్పటికీ అన్ని మతాలు కూడా అందరు కలిసి ఉండటం అంటే భారతదేశంలో యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నట్టే భారతదేశం అంటే రిఫ్లెక్ట్ ఇన్ ద వరల్డ్ అండి. దయాకర్ గారు, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజంగానే అత్యధిక కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈ రాజ్యాంగం అమలైనా లేకపోతే అమలు కాలేదన్నా దానిలో సింహభాగం పాత్ర మీదే. ఈ 75 ఏళ్లలో రాజ్యాంగం పాలకుల్ని సరిచేసి, ఎక్కడన్నా పాలకులు వక్రమార్గం పట్టాలని చూసినా నిలబెట్టి,
ప్రజల్ని తలెత్తుకొని సగర్వంగా తలెత్తుకొని ఇప్పుడు వారు చెప్పారు భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1) కానీ లేకపోతే సమానత్వం చట్టం ముందు అందరూ సమానం వినటానికి అద్భుతంగా అమల్లో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా పటిష్టంగా రాజ్యాంగాన్ని రాసుకున్నాం, అమలు చేసుకుంటున్నాం, అవసరాన్ని బట్టి కాలానుగుణంగా సవరణలు చేసుకుంటా ఉన్నాం. ఎలా అనిపిస్తుంది మీకు ఈ 75 ఏళ్ల రాజ్యాంగ ప్రస్థానం? దయాకర్ గారు. యా, గుడ్ ఈవినింగ్ కటారి గారు, అందరి పెద్దలకు కూడా. ఓకే. కాంగ్రెస్ పరిపాలించిన, బీజేపీ పరిపాలించిన, ఇతరత్ర కూటములు పరిపాలించిన రాజ్యాంగ రాజకీయాలు జరుగుతున్నాయా అనే అనుమానం అయితే వస్తుంది కదా. రాజ్యాంగ రాజకీయాలు వేరు, హిందుత్వ రాజకీయాలు వేరు, మనువాద రాజకీయాలు వేరు, ఆధిపత్య రాజకీయాలు వేరు, నియంత్రణ రాజకీయాలు వేరు. ఇంకా చెప్పాలంటే ప్రజాస్వామ్య ముసుగులో రాజరికపు ఛాయలు, సామంత రాజ్యాలు, గణరాజ్యాలుగా మన దేశం కొన్ని వేల ఏళ్ల తరబడి పరిపాలించడం. కాంగ్రెస్ పరిపాలించినా మేము ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించినట్టు అనిపించినప్పుడు కూడా రాజ్యాంగబద్ధ రాజకీయాలు చేసినామా అంటే కాదనే చెప్పాలి. ఒకవైపు లాలూ ప్రసాద్ యాదవ్ గారు, ఇంకొక వైపు ములాయం సింగ్ యాదవ్ గారు, ఇంకొక వైపు ఫరూక్ అబ్దుల్లా గారు, ఇంకొక వైపు కరుణానిధి గారు, ఇంకొక వైపు ఎన్టీఆర్ గారు, ఇంకొక వైపు పుట్టుకురావటం బిజు పట్నాయక్ గారు, ఇంకొక వైపు ఇట్లా మనం చరిత్ర చూసుకుంటే ఫెడరల్ కాన్సెప్ట్ లో మనం వాస్తవాలు మాట్లాడుకుంటే కేంద్రం భ్రమ అయినప్పటికీ కూడా కేంద్రం రాష్ట్రాలతో లేకపోతే సంయుక్త రాష్ట్రాలతో లేదంటే సామంత రాష్ట్రాలతో రాజ్యాలతో ఒక ప్రయోగం చేసినట్టుగా కనిపిస్తుంది మీకు ఇన్ని రాష్ట్రాలు తిరిగిన తర్వాత. ప్రజాస్వామ్యం ఇంకా ఇంకోటి ఏంటిది, ప్రజాస్వామ్యంతో పాటు ఏంటి స్వేచ్ఛ, ఇంత మేరకు ఈ దేశంలో అమలవుతుందన ఈ రోజు November 26 కుల్లం మాట్లాడుతాం. సంతోషం ఏంటంటే మీరు గతంలో కొన్ని తప్పులు మా వల్ల జరిగినని ఒప్పుకోగలుగుతున్నారు. కనీసం ఆ స్వేచ్ఛ కాంగ్రెస్ లో ఉంది. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది ఇండియా అనేది యూనిలేటరల్ లేదు, బయోలేటరల్, మల్టీలేటరల్ ఉంది. మనం 35 ఆ 10 years లో మారిన మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని చర్చించుకోకపోతే ప్రస్తుత రాజకీయాలు అర్థం కాదు. 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ఏం చేసింది, భారత్ ని యూనియన్ గా చేయాలని ఒక ఆలోచన చేసింది. వాస్తవం సరే, ఆయన పేరు ఏం పేరు, లాస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు, మౌంట్ బాటన్, సి రాజగోపాల్. అసలు ఇండియాను మనం దేశంగా నిలపగలమా? ఇండియా అనే కాన్సెప్ట్ ను, భారతదేశం అనేది గణరాజ్యాల సమానత్వం, దీన్ని ఇండియాగా నిలపగలమా? అంబేద్కర్ ఏంటి ఇదేదో ఆలోచన చేసిండు, దీనికి ప్రజాస్వామ్యం వర్కౌట్ అయ్యేటట్టు ఏంటి అని చెప్పి చాలా మంది సాంప్రదాయవాదులు ఆ రోజు ఇప్పుడు అనుకుంటున్న మన జాతీయవాదులు అంటే హిందూ జాతీయవాదులు ఆ రోజు పాకిస్తాన్ విడిపోతున్న క్రమం, పాకిస్తాన్ లో అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్తారు, లింగ్విస్టిక్ స్టేట్స్ గా విడిపోవడం అనేది సారూప్యతను పెంచుతుందా అనే ఒక ఆలోచన ఉండే. మీరు పార్లమెంట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ కనుక చూస్తే చాలా మంది డౌట్ పడ్డారు. వాట్ ఎవర్, ఇండియా ఈజ్ ది బెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. అఫ్ కోర్స్ లుకానాస్ ఇస్ దేర్. ప్రజాస్వామ్య పునాదుల మీద భాజపా రాజ్యం చేసుకుంటూ సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ మాట్లాడేటట్టుగా చేసిందన్నా కూడా నేను సనాతన ధర్మ, పురాతన ధర్మ అనేది మన దేశం యొక్క ధర్మం, పరంపర. దాని పేరు మీద మనువాదాన్ని అమలు చేసే భాజపా సైతం, మళ్ళీ ప్రకాష్ రెడ్డి గారు మంచిగా వినాలి, సనాతన ధర్మ పునాదుల మీద పురాతన జాంబవ పురాణం మీద మనువాదం నాట్యమాడే వేళ రాజ్యాంగం అమలులో ఉంది. చాలా వయసు నేనేమంటున్నా, భారత రాజ్యాంగ అమలుకు 5 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలు అయినా సరే దాని అమలు 100% దగ్గర చేయగలిగితే భారతదేశాన్ని జయించే శక్తి ఈ ప్రపంచంలో ఇంకొక దేశానికి ఉంది. ఎందుకంటే అంబేద్కర్ గారు హిందుత్వాన్ని ప్రశ్నించిన,
రాముని ప్రశ్నించిన హిందూ పునాదుల మీదనే భారతదేశం యొక్క ధర్మం నిలబడదని అంగీకరించారు. ఓకే. ఆయన 60% ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ బేస్డ్ ఆన్ ది హిందుత్వ అండ్ సనాతన ధర్మ పునాదులే. అవును. దానికి గ్రాఫిక్స్ కూడా ఉంటాయి మీకు రాజ్యాంగంలో చూస్తే. 30% క్రైమ్ ఎరాడికేట్ చేయడానికి ఇంటర్నేషనల్ లాస్ వాడుకున్నాడు. 10% హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ పెట్టింది. అంటే ఏంటి, ఆయన ఆధునిక భారత జాతిని ఏ విధంగా మనం మంచి చేయవచ్చు అనే దాని ఒక చర్చ చేసింది. సరే, ఆ రోజున్న కృష్ణస్వామి అయ్యర్ నుంచి మొదలు పెట్టి చాలా మంది పెద్దలు, దాదాపు ఒక 10 పెద్దలు చాలా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంబేద్కర్ గారిని చేసింది. కానీ కన్విన్స్ చేయగలిగింది భారత రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయాలి అనే దాని విషయంలో చర్చ. ఈ రోజు మనం ఇంతమంది మాట్లాడుతున్నారు, దేశంలో అందరూ మాట్లాడుకుంటున్నా, లేదంటే మోదీ గారు రాజ్యాంగ అమలు కోసం తాపత్రయపడుతున్నట్టు కనిపించిన, వాజ్పేయి గారు రాజ్యాంగ పునాదులు నిలబెట్టాలనుకున్నా, లేదు న్యూ ఇండియా ఆర్కిటెక్ట్ గా ఉన్న ఆయన భిన్నత్వంలో ఏకత్వాన్ని ఎట నిలపాలని నెహ్రూ గారు కలలు కన్నా, లేదంటే ఇంకా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ పురాతన సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి భారత ప్రజాస్వామ్యాన్ని ఎట్లా వినియోగించుకొని దేశ ప్రజలను కన్విన్స్ చేయాలనే ఆలోచనతో ఉన్న దేశం ప్రజాస్వామ్యానికి అలవాటైంది. వాస్తవం, దీన్ని కాదు సత్యం. దేశాల్లో కొంతమంది కొరియన్స్ లేకపోతే చైనీస్ లేకపోతే ఇతరత్ర ఈ 250 దేశాల్లో ఏ పథకాలు ఏ విధానాలు అనుసరించినా దేశం ప్రజాస్వామ్యానికి అలవాటైన క్రమంలో మోదీ ఈ రోజు నియంతృత్వాన్నో ఆధిపత్యాన్నో మనవాదాన్నో ఇంప్లిమెంట్ చేయలేని స్థితికి అయితే నెట్టివేయబడ్డది. మహారాష్ట్ర గెలవడానికి వాళ్ళు ఇంచుకోవడంలో నేను చూసిన మళ్ళీ వద్దాం, మళ్ళీ ఎంత లోకల్ గా వస్తే అంత కాంట్రవర్సీ సార్, దాని దగ్గరికి వద్దాం వస్తున్నారు. కానీ నేనేమంటుంటే భారతదేశం ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఈరోజు ప్రపంచానికి మార్గదర్శనం ఇచ్చే స్థాయికి ఎదగబోతుందనేది మాత్రం వాస్తవం. ప్రకాష్ రెడ్డి గారు, మనకి చాలా సమయం ఉంది, ఒక మంచి చర్చ. సరే, రోజు మీరు వాళ్ళు ఎలాగో తిట్టుకుంటూనే ఉంటారు, ఇవన్నీ పక్కకు పెడితే నిజంగా రాజ్యాంగం రాసుకున్నప్పుడు ప్రపంచంలో చాలా దేశాల్లో చాలామంది చెప్తుంటే రోమాలు నిక్కపడుచుకుంటాయి. మనకి అసలు వయోజన ఓటు హక్కు అనేది చాలా దేశాల్లో లేదు. మొన్నబడిదాకా అమెరికాలో కూడా లేదు, మహిళలకు ఓటు హక్కు లేదు, నిరక్షరాస్యులకు ఓటు హక్కు లేదు, ఇలాంటి అంశాలు కానీ లేదు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు లేదంటే రాజ్యాంగపరమైనటువంటి హక్కులు, రూల్ ఆఫ్ లా, అందరికీ చట్టం శిరోధార్యం, అందరినీ సమానంగా చూస్తుందని చెప్పటం. అలాగే ఈ దేశం నిజంగానే చాలామంది చెప్పినట్టు అసలు ఎప్పుడు ఇవాళ ఉన్నటువంటి భారతదేశం ఒక దేశంగా ఎప్పుడు లేదు. అవి అనేక సంస్థానాలు, చిన్న చిన్న రాజ్యాలు, వీటన్నిటినీ కలిపి ఇన్ని భాషలు, మతాలు, కులాలు, ప్రాంతాలు, వర్ణాలు, వీటన్నిటినీ కలిపి ఒక దేశంగా మనం ఏర్పరచుకోవటం. ఈ ప్రజలందరికీ కూడా ఈ 140 కోట్ల మంది ప్రజలకి కొద్దిమంది వేళ్ల మీద లెక్క పెట్టగలిగే వాళ్ళు, లేకపోతే వాళ్ళకి ఆలోచనలు వేరుండొచ్చు, కానీ ఇది నా దేశం, ఇది నా ప్రభుత్వం, నేను ఈ దేశంలో భాగం అని ఆ ప్రైడ్ ఫీల్ అయ్యేవాళ్ళు, ఈ దేశంలో అనుభవిస్తున్నంత స్వేచ్ఛని ప్రపంచంలో చాలా దేశాల్లో లేనటువంటి పరిస్థితి కానీ, ఎన్ని నియంతృత్వ పోగడలు ఎన్నిసార్లు బయటపడ్డా కూడా ఎప్పుడు కూడా ఈ పరిధి దాటి వ్యవహరించడానికి సాహసించని పరిస్థితి కానీ, వీటన్నిటికీ రాజ్యాంగమే మూలమని అనిపిస్తూ ఉంటుంది సార్. ఏం చెప్తారు? ముందు పెద్దలిద్దరికి నమస్కారం. శ్రీనివాస్ గారు మీకు కూడా చెప్పండి. ఇప్పుడు ఇండియా దట్ ఈస్ భారత్, ఇది భారత రాజ్యాంగం. అంబేద్కర్ రాసి ఇచ్చినటువంటి రాజ్యాంగం ఈ రోజు 26 నవంబర్ 1949లో రాజేంద్ర ప్రసాద్ గారికి చేతుల మీద, అంబేద్కర్ గారి చేతుల మీదకి ఇచ్చిన రాజ్యాంగం యొక్క ఆ బొమ్మ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు పులకించాల్సింది ఏంటంటే, ఆ రాజ్యాంగమే ఈ రోజు వరకు పక్కడ్బందీగా అవకతవకలు జరుగుతున్నాయి, తప్పులు జరుగుతున్నా, డైనమిక్ సొసైటీ, ఒక గతి ఉన్నటువంటి సమాజం, గతి ఉన్నటువంటి దేశం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ, ఎప్పటికప్పుడు ప్రభుత్వాలను ఎంత పెద్ద ప్రభుత్వాలను చెక్ పెడుతూ ఆ ప్రభుత్వాల గుణపాఠాలు నేర్పుతూ ముందుకు పోతున్నటువంటి ఒక గొప్ప అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దయాకర్ గారు చెప్పారు భారతదేశం గొప్ప దేశంగా ఉంటుందని. అన్ని అంశాల విషయంలో ప్రభుత్వాలు తప్పు చేస్తే ఆ ప్రభుత్వాలు నిలదీసినటువంటి, ఆ ప్రభుత్వాలకు చెప్పాల్సిన విధంగా చెప్పి సమాధానం చెప్పి ప్రభుత్వ ఆ పార్టీలను కరెక్షన్ చేసినటువంటి రాజ్యాంగం ప్రజలు కూడా ఉన్నారు.
ఈ రాజ్యాంగంలో ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా ఉంది. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగం ప్రజల యొక్క భాగస్వామ్యంతో సఫలం జరుగుతుంది సార్. ఎంత చదువుకున్నారా, చదువుకోలేదా, ఉద్యోగుల, ధనవంతుల, కోటీశ్వరుల, నిరుపేదల, రోజు కన్నలేని అందరూ కూడా ఈ ప్రజాస్వామ్య యజ్ఞంలో భాగస్వాములు అవుతున్నారు. ఇది చాలా గ్రేట్ విషయం. ఇది ఒక మన ప్రజాస్వామ్య యజ్ఞం. ఈ యజ్ఞం నిరంతరంగా కొనసాగుతుంది. ఈ యజ్ఞంలో అందరూ కోటీశ్వరుడికి ఒక ఓటే, ఎందుకుంటే ఉందేమో చెప్తున్నారు, ధీరుభాయ్ అంబానీకి ఒక ఓటే, బాంబేలో ఉన్నటువంటి నిరుపేద ధారవిలో ఉన్నటువంటి ఒక గుడిచెలైనటువంటి ఒక మామూలు రోజు కూలీకి కూడా ఒకటే ఓటు ఉంటుంది. అందుకోసమే ఇది ఈ భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. కాబట్టి ఈ గొప్పతనం ఉంటది ఉన్నది కూడా. ఇప్పుడు ఒక మాట ప్రకాష్ రెడ్డి గారు, అంటే దీనిలో చిన్న పాయింట్ నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ప్రజల్లో 140 కోట్ల మంది ప్రజల్లో 99% మంది రాజ్యాంగం చదివి ఉండరు, గ్యారంటీ. మనం ఏదో లా చదువుకున్న వాళ్ళు కొద్దిమంది ఇంట్రెస్ట్ ఉన్న రాజకీయాల్లో మీలాంటి వాళ్ళు చదువుతారు. కానీ ప్రజలందరి మనసుల్లో సహజంగానే ఒక సహజ న్యాయం అంటాం కదా, అలా రాజ్యాంగంలో ఏం రాసిందో తెలియదు కానీ వాళ్ళ మనసుల్లో వాళ్ళకి తోచిన పద్ధతిలో దాన్ని అన్వయించుకుంటూ ఇది న్యాయ విరుద్ధం, ఇది రాజ్యాంగ విరుద్ధం అని ప్రజలు ఫీల్ అయ్యే పరిస్థితి అయితే ఈ దేశంలో కల్చరల్గా మనకి దశాబ్దాలుగా అలా వచ్చింది అనుకోవచ్చా? జస్ట్ నేను అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని, అంతే. శ్రీనివాస్ గారు ఒక మాట చెప్తా, ఒకటే మాట. ఇప్పుడు విద్యాసాగర్ రావు గారు మా మాజీ గవర్నర్ గారితో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. ప్రజలు కాశ్మీర్ లో ప్రజలు ఏ రకంగా స్పందిస్తున్నారో, తమిళనాడులోని చివరి ప్రాంతాలు ఉన్న వాళ్ళు, అండమాన్ ఉన్న వాళ్ళు, లేదా అస్సాంలో అరుణాచల్ ప్రదేశ్ ఉన్న వాళ్ళు, లేకపోతే బాంబేలో ఉన్న వాళ్ళు ఏక రూపంలో స్పందిస్తున్నారు చాలా సమస్యల విషయంలో. కొన్ని భిన్నత, కొన్ని అభిప్రాయ భేద, కొన్ని చేంజెస్ ఉండొచ్చు కొత్త కానీ ప్రజలు స్పందించే తీరు ఒకటే ఉంది. అంటే వాళ్ళకి కమ్యూనికేషన్ ఉందా? 90% మంది మీరు అన్నట్టుగా రాజ్యాంగంతో కనెక్ట్ లేరు, ఒక 50% మంది పేపర్ తో కనెక్ట్ లేరు, ఒక 30-20% మంది టీవీతో కనెక్ట్ లేరు, ఇప్పటి కూడా ఒక 10-20% మంది ఫోన్ తో కనెక్ట్ కాలేదు. ఇప్పటిదాకా 5 చదువు రాదు. సాగర్జీ ఒక పదవి ఉపయోగించాడు, రోజు పొద్దున లేచి గొర్రెలు కాసుకొని గొర్రెల దాకా పోయి మధ్యాహ్నం వచ్చేంత తిండి తిని మళ్ళా గొర్రెలకు పోయి రాత్రి వచ్చి గొర్రెల ఇంట్లో దొడ్ల తోలి పండుకునే వ్యక్తికి, లేదా రాజకీయాల్లో ప్రభావితంగా ఉండేటువంటి వ్యక్తి ఒకే రూపంగా స్పందిస్తున్నాడు కదా. ఏంది కనెక్ట్, సైకలాజికల్ కనెక్ట్ ఏంది దేశంలో అనేటువంటిది ఆలోచించాల్సిన సార్. పొద్దున కూలి చేసుకుంటాడు, పొద్దున కూలికి పోతాడు 8 గంటలకు, రాత్రి 8 గంటలకు కూలి చేసి వస్తాడు, కూరగాయలు అమ్ముకుంటాడు, వస్తాడు. ఆ వ్యక్తి రాజకీయాలు చేసే వ్యక్తి, ఇద్దరు కూడా ఒకే రూపంలో స్పందిస్తున్నారు. వాళ్ళ యొక్క భావజాలం ఒక్కటే ఉంటుంది, వాళ్ళు ఓటేసేటప్పుడు కానీ ప్రజల సమస్యలు స్పందించేటప్పుడు కానీ. కాబట్టి వానికి ఏది కరెక్ట్, వానికి ఏం తెలియదు కూడా, పేపర్ చదివింటాడు, టీవీ చూసింటాడు, కానీ స్పందిస్తున్న తీరు ఒకటే ఉంది కదా. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్. మన సంస్కృతిలో గొప్పతనం మన రాజ్యాంగాన్ని అంత అద్భుతంగా నిలబడుతుంది. దీన్ని అర్థం చేసుకున్న అంబేద్కర్ ఈ రాజ్యాంగానికి అంత ఫ్లెక్సిబిలిటీ కూడా ఇచ్చాడు. ఎంత కఠినంగా ఉందో అంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది రాజ్యాంగం. శ్రీనివాస్ గారు దాంట్లో అనేక మార్పులు చేసుకునే అవకాశం ఉంది. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క రకమైన మార్పు చేసుకున్నారు. మార్చే అధికారం కూడా అధికారంలోకి వచ్చే పార్టీకి ఉంది. దాంట్లో పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ ఎవరి పనులు వాళ్ళు, రాష్ట్రాలు ఎవరి పనులు వాళ్ళు, మంత్రిత్వ శాఖలు ఎవరి పనులు వాళ్ళు, రాష్ట్రాల పనులు, కేంద్ర పనులు, ఇంత అద్భుతమైనటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి రోజు కాబట్టి నేను దాన్ని క్వశ్చన్ చేయట్లేదు. మరి వాళ్ళు మా మీద ప్రత్యర్థులు దీన్ని మనువాదులన్నా, రాజ్యాంగాన్ని నిరసిస్తున్నారన్నా, రాజ్యాంగం తప్పుదో పట్టిస్తున్నారన్నా, మేము మాత్రం ఒకటి బీజేపీ ఒకటి మొత్తం చెప్తున్నాం, ఈ రాజ్యాంగం యొక్క మూల సూత్రాలే ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యానికి మూలమవుతుంది. అది ఈ భారతదేశం యొక్క ప్రజల యొక్క సాంస్కృతిక వారసత్వం అని చెప్తున్నాం. మళ్ళీ ఉపయోగిస్తున్నా ఇదే ఈ రాజ్యాంగాన్ని నిలపడానికి కూడా కారణం అవుతుంది. చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎందుకు చెప్తుంటే ప్రజాస్వామ్యంలో ఈ దేశం ఒకటి కాదు అనేటువంటి అభిప్రాయంతో తప్పుగా ఉన్నారు ఈ దేశంలో కొంతమంది. నేను ఒకటే కల్చరల్ ఈ దేశం ఒకటి ఎందుకు చెప్తున్నా అంటే శ్రీనివాస్ గారు, రామేశ్వరంలో సైకత లింగం ఇసుక లింగాన్ని తయారు చేసిన రాముడు ఉత్తర భారతీయుడు, ఏదో చక్రవర్తి ఆర్యుడో వాళ్ళ భాషలో ఏమన్నా కావచ్చు. మనకు మానస సరోవరం కైలాస పర్వతాన్ని రామేశ్వరం ఉన్నటువంటి వ్యక్తి ఒక పవిత్రమైన భూమిగా ఫీల్ అవుతాడు. లేదా గంగా నదిని, లేదా వారణాసిని, లేదా కాళికాదేవిని, బెంగాల్ ఉన్న కాళికాదేవిని, సోమనాథ లింగాన్ని దేనైనా పవిత్రంగా ఫీల్ అవుతాడు రామేశ్వరం ఉన్న వ్యక్తి. ఢిల్లీ ఉన్న వ్యక్తి మధురైలో కంచి కామాక్షి మా దేవత అనుకుంటాడు. దిస్ ఇస్ ద కల్చరల్ నేషనలిజం. ఇది భారతదేశం అనుకోసమే వెస్టర్నైజ్డ్ స్టేట్ నేషన్ థియరీ నుంచి, కమ్యూనిస్ట్ భావజాలం స్టేట్ నేషన్ థియరీ నుంచి భారతీయ కొనులు ఆలోచిస్తే భారతదేశం సాంస్కృతికంగా ఒక జాతి, ఈ జాతి యొక్క మూలాలు, ఈ జాతి యొక్క భావజాలం ఈ రాజ్యాంగాన్ని మంచిగా నడిపిస్తుంది కూడా.
పక్కా చెప్తున్నా మన Right. వారు చెప్పిన దయాకర్ గారు చెప్పిన చివరి పదం ఎస్ ఈ రాజ్యాంగం యొక్క ఆ పునాదుల మీదనే ఈ దేశం ఖచ్చితంగా ప్రపంచ దేశాలను శాసించే రోజుకి వస్తుందని మాత్రం నమ్ముతున్నాం. ఎస్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. ఎస్, ప్రభాకర్ రెడ్డి గారు, ఈ ప్రస్థానంలో పాలకులు ఎవరున్నా ప్రభుత్వాలు ఎవరున్నా రాజ్యాంగానికి చేసుకున్న సవరణలు కూడా, ఉదాహరణకి నిన్న ఈ 42వ రాజ్యాంగ సవరణ గురించి సుప్రీంకోర్టు ఎంత అద్భుతంగా చెప్పిందంటే దాని పర్పస్ ఏంటి, ఒక రకంగా సుప్రీంకోర్టు ఆ సవరణకి వివరణ ఇచ్చింది ఎవరైతే పిల్లేసారో వాళ్ళకి. అలాగే 73, 74 రాజ్యాంగ సవరణలు కానీ, ఈ అప్పటిదాకా కేంద్రం రాష్ట్రం రెండే కాకుండా స్థానిక ప్రభుత్వాలు, లోకల్ గవర్నమెంట్స్ అంటాం, అసలు కేంద్రం అన్న పదమే లేదు, యూనియన్ గవర్నమెంట్ అనాలని మన ఉద్దేశం. కానీ మన అందరికీ అది అలవాటు అయిపోయింది కేంద్రం అన్న పదం వాడటం. ఇలా ఇప్పుడు సమాచార హక్కు చట్టం కానీ, పాలకుల్ని బాధ్యులను చేయటం కానీ, ఇలా కొన్ని మంచి సవరణలు మనం చేసుకుంటూ వచ్చాం. అలాగే ఇప్పటికీ కూడా మన ఎన్నికల వ్యవస్థ, ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంది, సరే జమిలీ ఎన్నికలు కావాలని ఒక చర్చ కానీ, అసలు ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించడానికి కానీ, ఈ దామాషా పత్తి ఎన్నికలు ఇలాంటివి, ఇంకా అంటే రాజ్యాంగంలో పెద్ద దానికి ఇబ్బంది కూడా ఏం లేదు. ఎన్నికల వ్యవస్థ, ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని తప్ప ఏ తరహా ఎన్నికలు అన్నది అక్కడ కన్స్టెంట్ ఏమి లేకపోయినా కూడా సవరణ అవసరం లేదని కూడా చాలామంది చెప్తారు. ఇంకా జమిలీవి జరపాలంటేనే సవరణలు కావాలి తప్పితే దామాషా పత్తి ఎన్నికలకు వెళ్ళడానికి సవరణ కూడా అవసరం లేదు. ఇలాంటివి ఇంకా చేసుకోలేకపోతున్నాం. మీ దృష్టిలో అలా కోఆపరేటివ్ యాక్ట్ కానీ, సహకార సంఘాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుంటూ ఇలా అనేక మంచి మార్పులు చేసుకుంటూ వస్తూ ఉన్నాం అంటారు. ప్రజల్లో ఈ ముఖ్యంగా ఈ 42వ రాజ్యాంగ సవరణ గురించి కానీ, ఈ సెక్యులర్ ఒక సమగ్రత, లేదా సామ్యవాదం అంటే కమ్యూనిజం అని, ఇప్పుడు ఆ రోజు రాజ్యాంగం మనం ఉన్నది ఏంటంటే అప్పుడున్న లెఫ్టిస్టులు కానీ అప్పుడున్న రైటిస్టులు కానీ ఇద్దరు ఒప్పుకోవాలి రాజ్యాంగాన్ని, ఎవరెవరి అభ్యంతరాలు వాళ్ళు చెప్పారని. బట్ ఇవాళ సామ్యవాదం అంటే లెఫ్ట్ ఐడియాలజీ అని కాదు, లేకపోతే సెక్యులర్ అంటే రైట్కి వ్యతిరేకమని కాదు అన్న రీతిలోనే కోర్టు భాష్యం చెప్పింది. ఎలా అర్థం చేసుకోవాలి? యాక్చువల్గా మన కాన్స్టిట్యూషన్లో, మన రాజ్యాంగంలో చెక్స్ బ్యాలెన్సెస్ చాలా ఉన్నాయి. అంటే అవి హిడెన్, అంటే ఎక్స్ప్లిసిట్గా ఇంప్లిసిట్గా ఉన్నాయన్నమాట. అందుకనే ఎవరు కూడా యూ కెనాట్, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కానీ జ్యుడిషియరీ కానీ లేకపోతే ఎవరు కూడా దే కెనాట్ గో బియాండ్ దేర్ లిమిట్స్. అది జరిగినంత వరకు, వెన్ యూ డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ జరిగినంత వరకు రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ సక్రమంగా ఉంటుంది. దీంట్లో మీరు చెప్పినట్లు 2-3, ఇప్పుడు ఉదాహరణకి యూనివర్సల్ ఫ్రాంచైజ్ మనకి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చినారు. కొంతమంది ఏమంటారంటే బాధ్యత లేని వాళ్ళకు కూడా ఓటు ఉంది, వాళ్ళు ఓటేసేటప్పుడు దానివల్ల వాళ్ళకి లాభం లేదు, నష్టం లేదు, వాళ్ళ జీవితాలకు సంబంధం లేదు, కాబట్టి వాళ్లకు ప్రభావితులు అవుతున్నారు. ఇది డబ్బులకో అది ఇంకొక దానికో, అంటే వాళ్ళకి ఫీల్ కావడం లేదు, అరే నేను రైట్ పర్సన్కి ఓటు వేయకపోతే, ఆ రైట్ పర్సన్ ఎమ్మెల్యేనో ఎంపీనో కాకపోతే నాకు నష్టం జరుగుతుంది అనేది ఎక్కడ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక వర్షన్ ఏంటంటే చదువుకున్నోడికో, లేకపోతే ట్యాక్స్ కట్టేవాడికో, లేకపోతే ఇంకొక ప్రాపర్టీ ఉండేవాడికో ఓటు హక్కు ఇచ్చింటే వాడు వీటిపైన ప్రభావం పడుతుందని భయపడేవాడు. ఇవన్నీ దేని గురించి పట్టించుకోకుండా యూనివర్సల్గా మనము ఉన్నారు. సో ఎప్పుడైతే అలా ఉందో, అంటే ఏ విధమైనటువంటి ప్రభావం నా మీద పడదు, ఎవరు గెలిస్తే ఏంటి, ఎవరు గెలవకపోతే ఏంటి అనేది, అది ఒకటి బాధ్యత లేకుండా వచ్చే పరిస్థితి వచ్చింది అనమాట. ఈ డబ్బుల ప్రభావం ఎక్కువ అవుతుంది, కారణం ఏమంటే అది ప్రభావం పడుతుంది కానీ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. నిజంగా పాలన వాళ్ళకే కదా కావాలి, చదువు, ఆరోగ్యం, లేకపోతే మంచి మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాన్ని కావాల్సింది వాళ్ళకి, వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ డబ్బు ప్రభావం ఉంటుంది. ఇంకా అది ఏదో ఒక రోజు దానికి అది ఆగిపోయే రోజు, అది కూడా దానికి కారణం దానికి పెద్దానికి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. సమ్ డే ఇట్ విల్. అట్లాగే ఈ పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసేటప్పుడు కూడా ఈ మెజారిటీ ఉండే ప్రభుత్వం, ఉదాహరణకి చెక్ గురించి మనం మాట్లాడుకున్నాం, పార్లమెంట్ అన్నింటినీ అమెండ్ చేసే అవకాశం లేదు. కొన్నిటి అమెండ్మెంట్ చేయాలంటే 2/3 మెజారిటీ ఉండాలా, 50% స్టేట్స్ ఉండాలి. ఇది ఒక చెక్ అన్నమాట. అందుకని నీకు రాజ్యాంగాన్ని మెడిల్ చేసేదానికి అవకాశం తక్కువ. సో ఇట్లా ప్రతి దాంట్లో కూడా రాజ్యాంగం యొక్క అది మనకు ఉపయోగపడుతుంది. ఈ దేశాన్ని
ప్రజాస్వామ్యం ఏ మేరకు సవరణ చేసుకోవచ్చు దానికి కూడా ఒక లిమిట్ పెట్టారు. అది. దాని సమగ్ర దాని ఫండమెంటల్ బేసిక్ స్ట్రక్చర్ ని మార్చడానికి అవకాశం లేదు. బేసిక్ స్ట్రక్చర్ ఏంటి? ప్రియాంబుల్ చెప్పుకున్నట్లు మనము మన సెక్యులర్ ఇది ఉంటది. తర్వాత ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ఈక్వల్ రైట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాస్ట్, రిలీజియన్, ప్లేస్ ఆఫ్ బర్త్ అట్లా పెట్టుకున్నాం. సో ఈ విధంగా అందరికీ సమానమైన హక్కులు ఇచ్చి ముందుకు పోతున్నాం. దీంట్లో కొన్ని జరగచ్చు, అది భవిష్యత్తే నిర్ణయిస్తుంది అనమాట. ఈ డబ్బు ప్రభావం ఎలక్షన్ల పైన, తర్వాత ఇంకా వేరే ఏదైనా ఉంటే జరుగుతుందంటే. బట్ బై అండ్ లార్జ్ మనకు కొంచెం సంతోషపడాల్సింది ఏంటంటే మన రాజ్యాంగం చక్కగా ఇంప్లిమెంట్ చేయబడుతుంది కాబట్టే మనకి ఎలక్షన్ జరుగుతున్నాయి, ప్రభుత్వాలు పడిపోతున్నాయి, కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి, ట్రాన్సాక్షన్ స్మూత్ గా జరుగుతుంది. ఇప్పుడు మన అమెరికాలో చూసాం, ఆయన ట్రంప్ గారు నిన్న ఆ కేసు కోర్టు ఆపేసింది. ఆయనకి యాక్చువల్లీ శిక్ష పడాలి, 2 కేసుల్లో శిక్ష ఉన్న ఆయన అధ్యక్షుడు కాబోతున్నారని ఆపారు. ఆయనకు లేలే అధ్యక్ష భవనం మీద దాడి. అమెరికాలో వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రెసిడెంట్ పైన ఏ కేసు ఉండకూడదు, ఏ కోర్టు డీల్ చేయకూడదు. వాళ్ళు ప్రెసిడెంట్ కావాల్సిన ఇమ్యూనిటీ కోసం పెట్టుకున్నారు, దాన్ని ఇక్కడ ఇలా ఉపయోగించుకుంటున్నాడు తన సొంత దేనికి అన్నమాట. సో ఇట్లాగా మనకు అంత లేదు. మన దగ్గర ప్రైమ్ మినిస్టర్ కూడా చట్టానికి లోబడే. పీపుల్ మ్యాండేట్ వస్తే ఎంత కొమ్ములు తిరిగిన వాళ్ళైనా దిగిపోవాల్సిందే, దిగిపోతున్నారు కూడా. ఎక్కడ పెద్ద మేము దిగవు, కాకపోతే ఏదో ఆ వంక ఈ వంక మాట్లాడటం, డబ్బు ప్రభావనో లేదా ఇంకొకటనో లేదు ఈవీఎంలను ఇలాంటివి మాట్లాడాల్సింది చెప్తే మేజర్గా ప్రజలు పాలకులు ఎవరైనా మ్యాండేట్ని కాదని వ్యవహరిస్తున్న అవకాశం లేదు. ఆ అవకాశం లేదు. ఎందుకు అంటే మన రాజ్యాంగం నిర్దిష్టంగా ఒక పరిధి నిర్ణయం, ఈ టైంలో 5 ఏళ్ల తర్వాత మీరు మీ మెంబర్షిప్ సీజ్ అయిపోతుంది. ఒక్కసారి మీ మెంబర్షిప్ సీజ్ అయిపోతే మీకు అధికారంలో ఉండే హక్కు ఉండదు. అట్లాగే మెజారిటీ ఉండే వాళ్ళు ఎన్నుకుంటేనే మీరు అధికారంలో ఉంటారు, లేకపోతే ఉండరు. ఇట్లా కొన్ని ఉంటాయన్నమాట, ఫాలో అవుతున్నారు. ఒకసారి గౌరీశంకర్ గారు, ఈ 75 ఏళ్లలో మీరు చాలా దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్నారు. మౌలికమైనటువంటి మనం చేసుకున్నటువంటి సవరణలు కానీ, లేకపోతే ఇంకా బెటర్మెంట్ ఆఫ్ ఈక్వాలిటీ లేదంటే డెమోక్రసీ, వీటికి కారణాలైనటువంటి మార్పులు చేర్పులు ఏం జరిగి ఉంటాయి? అంటే మేజర్ మార్పు మన 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ ఉంది. అంతకుముందు మనకి ఇంతకుముందు సార్ చెప్పినట్టు లైసెన్స్ రాజ్ నడిచేది. 91 తర్వాత ఆల్మోస్ట్ బికమ్ ఏ క్యాపిటలిస్ట్ ఎకానమీ, లిటరలీ ఫాలోయింగ్ యుఎస్ వెస్టర్న్ కంట్రీస్ కల్చర్, లిబరల్ గ్లోబల్ అండ్ యాటిట్యూడ్ లో పబ్లిక్ లో యాటిట్యూడ్ చేంజ్ అయిపోయింది, పిల్లల యాటిట్యూడ్ చేంజ్ అయిపోయింది, ఎకానమీ పెరిగింది, డబ్బులు చేతిలో ఆడుతా ఉన్నాయి, క్లబ్స్ వచ్చినాయి, పబ్స్ వచ్చేసినాయి, మొబైల్స్ 6 నెలల కోసం మొబైల్ మార్చే పద్ధతి వచ్చేసింది. బికమ్ టెక్నాలజికల్ అడ్వాన్స్ అయిపోయింది. అండ్ హ్యూమన్ రిలేషన్స్ కూడా చాలా మార్పులు వచ్చేసాయి. ఒకప్పుడు ఉన్న తల్లిదండ్రుల మీద ప్రేమ కానీ, ఆ రెస్పెక్ట్ కానీ, లేదా అంటే రెస్పాన్సిబిలిటీ కానీ దాంట్లో తగ్గుతా ఉంది. ఇండివిజువల్ గా గ్రో కావాలి, పైకి రావాలి, మనము వెళ్ళాలి. ఇప్పుడు రీసెంట్ గా నేను ఒక కేసు చూసాను. అబ్బాయి తండ్రి చనిపోయాడు ఇక్కడ హైదరాబాద్ లో, అబ్బాయి యుఎస్ లో ఉన్నాడు, అతను చదువుకుంటానికి వెళ్ళాడు, అక్కడే ఉన్నాడు. అండ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అతను ఇక్కడ వచ్చాడంటే మళ్ళీ వెళ్ళాడు, అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే ఉన్నాడు. సో దిస్ కైండ్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్ పోతున్నా ఉన్నాయి, రాను పతనం అవుతా ఉంది. ఎందుకంటే అతను అప్పుడు క్యారియర్ చూసుకోవాలన్నా, ఇప్పుడు తండ్రి చనిపోయి పోయింది తండ్రి పోయిండు, నేను వస్తే మళ్ళీ నేను అమెరికా వెళ్ళలేను, నా లైఫ్ పోతుంది అన్నట్టు ఆ పద్ధతిలో వచ్చేసారు. ఇవి సామాజికమైనటువంటి మార్పులు, సోషల్ చేంజ్. ఇంకోటి, నేను ఢిల్లీలో 78 లో వచ్చాను. నేను ఆల్మోస్ట్ అందరు ప్రైమ్ మినిస్టర్ చూశాను. నేను కలిసాను, పర్టికులర్లీ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీని చూశాను. ఐ హ్యాడ్ ఇంటర్వ్యూ విత్ హర్ ఢిల్లీలో 82 లో. నాకు ఉన్న ప్రైమ్ మినిస్టర్స్ అందరికంటే మోస్ట్ అథారిటేటివ్ కనబడ్డారు అంటే ఇందిరాగాంధీ గారు ఒకటి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, ఇద్దరు కనపడే అథారిటేటివ్. వేరే ప్రైమ్ మినిస్టర్ దాంట్లో కనిపించారు, కానీ వీళ్ళిద్దరు. పర్టికులర్ ఇందిరాగాంధీ అయితే వే తను మాట్లాడే తీరు కానీ, దాని వాకింగ్ స్టైల్ కానీ చూసి మేమైతే మేము డిఫరెంట్ ఢిల్లీలో చూసాం, అదిరిపోయాం మేము. కాబట్టి లాట్ ఆఫ్ మార్పులు అయితే ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన బ్యూటీ అంటే, ఇప్పుడు లేటెస్ట్ గా నిన్నటి వరకు సెన్సేషన్ జడ్జిమెంట్ వచ్చింది. ఆర్టికల్ 14 ప్రకారం రైట్ టు ఈక్వాలిటీ అందరికి ఉన్నప్పుడు
వీళ్ళకి అవుట్ ఆఫ్ వే అలాట్మెంట్ ఆఫ్ ప్లాట్స్ ఎందుకు ఇచ్చారని నేను జడ్జ్మెంట్ అవును, అవును, మన జర్నలిస్ట్ కానీ అవును. అది ఇట్స్ సెన్సేషనల్ జడ్జ్మెంట్. ఈవెన్ జడ్జిలకు ఇచ్చింది కూడా క్వశ్చన్ చేసింది కోర్టు. జడ్జెస్ అంటే నాకు ఐ రిమెంబర్ ఇక్కడ మన యాక్చువల్లీ హైకోర్టులోనే వచ్చింది అది. అవును. మన హైకోర్టు జస్టిస్ నాగార్జున రెడ్డి గారు అనుకుంటా నేను, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. అప్పుడు దాని క్వశ్చన్ కోసారు, అసలు మా జడ్జెస్ ఎవరు అడిగారు మీకు ప్లాట్ ఇవ్వమని, ఎవరు అడిగారు మీకు అప్పుడు. సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, బికాస్ మన ఆర్టికల్ 14 ఉంది ఈక్వాలిటీ బిఫోర్ ఆల్ పీపుల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా అన్నప్పుడు వై దిస్ ప్రివిలేజ్ క్లాస్ అని నిన్న క్వశ్చన్ చేసి సుప్రీం కోర్ట్ జడ్జి అందరూ క్యాన్సిల్ చేసింది. ఆఫ్ కోర్స్ మన దగ్గర ఇప్పటికీ సమ్ పీపుల్ ఆర్ అబౌవ్ లా అనుకోండి, లేదని కాదు, బట్ అట్ ద సేమ్ టైం బట్ కాన్స్టిట్యూషన్ హస్ కమింగ్ టు ఫోర్స్. నిన్న కాన్స్టిట్యూషన్ లో ఉంది కాబట్టి ఆర్టికల్ 14 ఉపయోగించారు సుప్రీం కోర్ట్. కాబట్టి ద బ్యూటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఎస్, మనం డెఫినెట్ గా మనకి రాను అవసరం పడి మనకి అమెండ్మెంట్ చేసుకోవాలి. ఒక టాక్ కూడా నడుస్తుంది ఇప్పుడు మనకు జనరల్లీ మనకు అపోజిషన్ వాళ్ళు చెప్తా ఉంటారు ఏంటంటే మన ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ అథారిటీ గవర్నమెంట్ అవుతుంది మనది, రాను మా రాజ్యాంగం మాట్లాడాలని చూస్తుంది కానీ ఐ డోంట్ థింక్ సో అండి. మనకు పబ్లిక్ లో కూడా కానీ మన ఎంపీస్ లో కానీ ఆ ఉద్దేశం ఉంది మాత్రం అనుకోని ని బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు ప్రజల్లోకి ఒక ఆలోచన సడన్ గా నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ద వే ది ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ మీరు పాత స్పీచెస్ చూడండి, మోరల్ అథారిటీ వేరు, అథారిటేరియన్ గా వ్యవహరించడం వేరు. కరెక్ట్. అప్పుడు ఆమె బికాస్ ఎమర్జెన్సీ పెట్టింది కాబట్టి చాలా బ్లేమ్ అయినాడు. బట్ జనరల్ గా వీఆర్ స్టిల్ ఫాలో వెరీ డెమోక్రటిక్ ప్రాసెస్ అండి మన భారతదేశం. మన మైండ్ సెట్ లోనే డెమోక్రటిక్ ఇవి ఉన్నాయి. ఉంది మనకి యాటిట్యూడ్, లివ్ అండ్ లెట్ లివ్ యాటిట్యూడ్ ఉంది మన దాంట్లో. యాటిట్యూడ్ కూడా ఉంది, కొన్ని లేకపోతే ఏదో చేశాడు తప్పైపోయింది అంటారు. సీతారామ శాస్త్రి గారిది ఒక పాట ఉంటుంది కదా మీకు, యూజువల్గా మనకి టీవీలో ప్లే అవుతుంటుంది, ఆగస్టు 15 జనవరి 26 సత్యంపల్లి గారి చేతిలోని. చాలా సందర్భాల్లో భారత్కి తగ్గట్టుగా రాశారు ఆయన. ఒకసారి దయాకర్ గారు, నిజంగా ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇంత గొప్పగా మనం మాట్లాడుకుంటున్నా ఇప్పటికీ మనకు కనపడుతున్నాయి కోర్టుల్లో సకాలంలో న్యాయం జరగట్లేదు ఇలాంటివి. దానికి వచ్చేకంటే ముందు ఒకటి, దశాబ్దాలుగా ఈ సోషల్ మీడియా లేదంటే డిజిటల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇవి రాకముందు ప్రజలకు రెండే తెలుసు. ఒకటి 15 ఆగస్టు 26 జనవరి ఆ జెండా ఎగరేయటం ఏదో నాకు దేశానికి వచ్చింది 90% ప్రజలకి ఆ స్వతంత్ర భావన తప్పితే రాజ్యాంగం అందులో ఏముంది ఏమి రాశారు తెలుసుకునే అవకాశం కూడా లేదు ఆ రోజుల్లో. బట్ ఇవాళ ఈ అకేషన్ 75 సంవత్సరాల సందర్భంగా నిజంగా రాజ్యాంగం గురించి విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. రాజ్యాంగం కావాలని కొంతమంది రాజ్యాంగాన్ని చంపేయాలని చూస్తున్నారు. రాజకీయాలు సరే మీ రాజకీయాలు మీరు ఎవరు మాట్లాడుకున్నా ప్రజలకు అసలు రాజ్యాంగం గురించి లోతుగా కాస్త ఈ సందర్భంగా కూడా ఆలోచన వస్తూ ఉంది. ఇది ఏ మేరకు మంచి చేస్తుంది? ఏదో జెండా ఎగరేయటం, సెల్యూట్ చేయటం, జై హింద్ చెప్పడం కాకుండా ఈ దేశం ఏమైంది బ్రిటిష్ పాలకుల నుంచి వచ్చిన అన్న దగ్గర ఆలోచన పెరగటానికి ముఖ్యంగా ఈ చదువుకునే యువత కూడా, వీళ్ళకి ఏం తెలియదు పెద్దగా, చదువురాని వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి పెద్ద తేడా కూడా లేకుండా అయిపోతుంది కొద్దిమందిని ఎగ్జామ్ చేస్తే. ఏం చెప్తారు దయాకర్ గారు? సార్ ఇప్పుడు మ్యాగ్నా కార్టా మీలాంటి వాళ్ళకు మనం ఈ చర్చలో ఉన్న కొంత ఇంటెలెక్చువల్స్ కు తెలుసు, కానీ మ్యాగ్నా కార్టా ఏంటి? రాజరికాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలే ప్రభువులుగా ఉండే ఒక శాస్త్రం అది. బ్రిటిషోడి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యమే మ్యాగ్నా కార్టాను అనుసరించాలని చెప్తే జస్ట్ మనం ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అదే. అంబేద్కర్ గారు కూడా బ్రిటిష్ లైబ్రరీలో కూర్చొని భారత ప్రజాస్వామ్యాన్ని రీసెంచేటప్పుడు ప్రపంచ రాజకీయాలు ఎట్లున్నాయి, ప్రపంచ ప్రజాస్వామ్యాలు ఎట్లున్నాయి, పరిపాలనకు మూలమైన సార్ విధానమే కదా. విధానానికి ఒకటి రాజరికం ఎంచుకున్నాడు, ఒక నియంతృత్వం ఎంచుకున్నాడు, ఒకటి ఇంకో తరగా ఎంచుకున్నాడు. కానీ మనం భారత ప్రజాస్వామ్యాన్ని బ్రిటన్ మించిన, ఆనాటి బ్రిటన్ నేటి ఇంగ్లాండ్, దాన్ని మించిన ప్రజాస్వామ్యం ఉండాలని అంబేద్కర్ కలలు కన్నాడు. ఎందుకంటే వివక్షను ఎదుర్కొన్న వ్యక్తి కదా. ప్రత్యేకించి ప్యారిటీస్ ఎక్కువ తెలిసిన వాడే. ఈ దేశ కులం ఉంది, మతం ఉంది, ప్రాంతం ఉంది, భాష ఉంది, ఇన్ని వర్గ వైవిధ్యాలు ఉన్న దగ్గర భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా రాయాలని చెప్పి అన్ని డిగ్రీలు పిహెచ్డీ చదివిన అంబేద్కర్ ఆలోచించిన విధానం ప్రపంచానికి తలమానికమైంది. మీరు ఒకవేళ దృఢ రాజ్యాంగం అదృఢ రాజ్యాంగం అన్నా, లేదంటే రాజ్యాంగంలో భారత రాజ్యాంగం స్థానం నెంబర్ 1 సార్. అంతకంటే మానవీయ కోణంతో ఉన్న రాజ్యాంగం. నేను
నేను ప్యాషనేట్ గా నేను అమెరికా రాజ్యాంగాన్ని చదువుతా, బ్రిటన్ రాజ్యాంగాన్ని చదువుతా, లేదంటే చైనా రాజ్యాంగాన్ని, వాళ్ళు ఏంది ఇమ్మీడియట్ గా మీరు చైనా చూడండి, ఆయన గెలిచిన తర్వాత జీవితకాలం తనే ప్రభువుగా ప్రకటించుకున్నాడు. కానీ భారత రాజ్యాంగం ఇప్పుడు చూడండి మీరు ఎంత సూపర్ గా ఉంటది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే, ఎస్ ఇలా ఫడ్నవీస్ ఓడిపోతారంటే వెళ్ళిపోతాడు అంతే. ఇంకా అన్డిబేటబుల్, మీకు వచ్చేసి ఇంకో కొత్త ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తాడు. నేను ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ బిడెన్ వెళ్ళిపోయేటప్పుడు రాజ్యాంగ ప్రక్రియ సక్రమంగా జరగడానికి మిగతా అంశాలన్నీ కూడా మేము చూసుకుంటామని చెప్పి ఆమె పేరేంది మన ప్రెసిడెంట్ గా పోటీ చేసినామని చెప్తుంది. ఏంటి అసలు ఆటోక్రటిక్ డెమోక్రసీని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ప్రయత్నం ఉంది ఇక్కడ, కానీ భారతదేశంలో అది జరగదు సార్. ఓడిపోగానే గౌరవంగా వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంకొకరికి అవకాశం ఇస్తారు. అది ఏది సర్పంచ్, వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే ప్రైమ్ మినిస్టర్ దాకా. నేనేమంటున్నా అంటే ఇది రేపు మనల్ని ప్రపంచంలోనే మహోన్నతమైన దేశంగా మార్చడానికి దీనికంటే విలువలున్న రాజ్యాంగం మరొకటి లేదు. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరికి ఉన్నది. నేనేమంటున్నా, ఒకళ్ళు ప్రజాస్వామ్య పునాదుల మీద నియంతృత్వాన్ని పరిపాలించవచ్చు, రాజరికాన్ని పరిపాలించవచ్చు, లేదంటే ఏకఛత్రాధిపత్యాన్ని ఉండొచ్చు. ఎందుకంటే మన డిఎన్ఏలో ఉంది, అది మన డిఎన్ఏలో ఉంది. కానీ రేపటి రోజున ప్రతి వ్యక్తి సమీకృతమై రాజ్యాంగ రక్షణ కోసం పోరాడే రోజులు ఉంటాయి. నేను అనుకున్న 100వ సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ మార్చాలనుకున్న భారత రాజ్యాంగం సైతం దాంట్లో సెక్యులర్ అనే పదాన్ని మార్చొచ్చు తప్పితే, లేదంటే ఇంకా ఏమంటాం దాన్ని హిందూ స్టేట్ అనే అంశాన్ని తప్పితే భారత డిఎన్ఏ ప్రజాస్వామ్యయుతంగా ప్రపంచానికే పాఠాలు చెప్పే రోజుల్లో అది మోదీ అయినా, రాహుల్ గాంధీ అయినా, రేపటి రోజున కమ్యూనిస్టులు అయినా, ఇంకెవరైనా సరే రాజ్యాంగాన్ని అనుసరించాల్సిన కంపల్షన్ కి దేశం వచ్చింది. ఇది మనం స్వాగతించాల్సిన అవసరం. రేపు ఇలా మోడీ ఫేస్ అంటే నేను ఏం చేస్తా అంటే మిసాల్ లేని ఆయన పేరు ట్రంప్. మనం మళ్ళీ రోజువారీ చర్చల్లో కొద్దిసారి వదిలేద్దాం, ఆ గొడవ వదిలేద్దాం. నేను ఏమంటున్నా అంటే ట్రంప్ సైతం మోడీ లాగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇండియన్ పీపుల్స్ ఏమంటారు డెవలప్మెంట్ ఆ స్థితికి పోయింది అని చెప్పడానికి ఆ ప్రయత్నం చేసి డెవలప్మెంట్ పోతుంది. నిజంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా నిజంగా ఇది గొప్పది కదా సార్. అమెరికాలో ఇందాక కూడా నేను కోట్ చేశాను, ట్రంప్ ఎన్నికైన ఓడిపోయినప్పుడు అంత పెద్ద 300 సంవత్సరాల ప్రజాస్వామ్య దేశం అనుకున్న దేశంలో అడ్డం తిరిగి వైట్ హౌస్ మీద దాడి చేసిన పరిస్థితి. కేసీ వాళ్ళు ఆపేయచ్చు కానీ ఆయన మళ్ళీ అధ్యక్షుడు అవుతున్నాడండి. బట్ భారత్లో నాకు తెలిసి అంత భయంకరమైన పరిస్థితి, పీపుల్ మ్యాండేట్ని గౌరవించిన పరిస్థితి తప్ప పెద్దగా ఎవరు కాదన్న పరిస్థితి. సరే ఏదో సాకులు ఓడిపోయినప్పుడు రకరకాల సాకులు ఎవరైనా చెప్పుకోవచ్చు, అది కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు, బీజేపీ అని చెప్పుకోవచ్చు, ఇంకో ప్రాంతీయ పార్టీ అని చెప్పుకోవచ్చు, సమస్య అది కాదు. ఒకసారి ప్రకాష్ రెడ్డి గారు, ఈ నిజంగా నేను ఇందాక కూడా అడిగాను, మనం 60-70 ఏళ్ళుగా ఏదో మీలాంటి కొద్దిమంది సైద్ధాంతిక పునాదున్న వాళ్ళు రాజ్యాంగాన్ని లేదంటే పెద్ద డెమోక్రాటిక్ వీటిని లోతుగా అధ్యయనం చేసిన వాళ్ళు తప్పితే సాధారణ ప్రజల్లో 190 మందికి పెద్దగా రాజ్యాంగం గురించి ఏమి అవగాహన ఉంటుంది. మామూలుగా మనం రాజ్యాంగంలో రాసుకున్న ప్రతి ఒక్కళ్ళకి బై డిఫాల్ట్ చట్టం తెలిసి ఉండాలి, చట్టం తెలియదు. కానీ ఒక సహజ న్యాయానికి కట్టుబడి ప్రజలు ఉంటున్నారు. వాళ్ళ మనసులో ఒకటి ధర్మం, ఇది రైటు ఇది రాంగ్ అన్న ఒక భావన ఉంది. దాన్ని బట్టే వాళ్ళు జడ్జ్ చేస్తుంటారు. నేను మన రకరకాల శృతి మించితే ఏదైనా తప్పు అని చెప్పగలిగిన పరిస్థితి ప్రజల్లో ఉంది. అయితే ఇవాళ ఈ సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నందుకు ప్రజలు కాస్త రాజ్యాంగంలోకి చొరబడి చదువుకున్న వాళ్ళైనా సరే ఆ పీఠిక ఏంటి, సవరణలు ఏంటి, అసలు మౌలికంగా ఏం రాసుకున్నాం, ఏ సందర్భంలో రాసుకున్నాం, స్వతంత్రం వచ్చినప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులు ఏంటి, వీటి గురించి కాస్త, అలాగే యూనివర్సల్ ఫ్రాంచైజ్ అంటే ఈ ఓటు ఉంటుంది కదా అనుకుంటాం, కానీ ప్రపంచంలో పెద్ద పెద్ద తీసిమార్కాలు ఉన్న దేశాల్లో కూడా ఓట్లు లేదన్న సంగతి చాలామందికి తెలియదు, శతాబ్దాలు పెట్టిన సంగతి కూడా తెలియదు. ఇవి తెలుసుకునే అవకాశం ఎలా కలుగుతుంది? మనకేదో పాఠాల్లో కొద్దిగా చెప్తారు కానీ లోతుగా లేదు కదా. శ్రీనివాస్ గారు, ముందు 2 విషయాలు మీరు అన్న చర్చలో మీరు 2 పాయింట్స్ ఏమైనా ఎత్తారు, దానికి ముందు క్లారిఫికేషన్ ఇస్తాను. దయాకర్ గారు చెప్పిన క్లారిఫికేషన్ మీరు చెప్పి సమాధానం తప్పకుండా ఒక వర్డ్ లో చెప్పేస్తాను. ముందు రైట్ లెఫ్ట్ అనేటువంటి పదం పక్కన పెడితే, రైట్ అనేటువంటిది మాకు ఆపాదిస్తే, అంటే మా భావజాలానికి ఆపాదిస్తే, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు మా పార్టీ యొక్క జనసంఘ్ పార్టీ యొక్క పూర్వరూపంలో జనసంఘ్ పార్టీ యొక్క అంటే వ్యవస్థాపక అధ్యక్షుడు, డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్ సార్, రాజ్యాంగం యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్.
అంటే అంబేద్కర్ గారితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. Yes. అంబేద్కర్ గారితో భారత ప్రభుత్వం ఏర్పడినటువంటి జాతీయ ప్రభుత్వంలో కేబినెట్ కొలీగ్. కాబట్టి మేము జనసంఘ్ పార్టీగా భారత రాజ్యాంగాన్ని ఎక్కడ మేము వ్యతిరేకించలేదు. భారత రాజ్యాంగాన్ని ఆహ్వానిస్తాం కూడా. ఇది దీంట్లో ఎటువంటి మెసేజాలు లేవు. కాబట్టి రైట్ గా మమ్మల్ని కనుక వేలెత్తితే మేము రైట్ గా మేము తప్పకుండా ఆహ్వానిస్తాం. లెఫ్ట్ సంగతి స్వతంత్రం ఈ దేశం స్వతంత్రమే రాదనుకునే లెఫ్ట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు రైటా కదా మీరే డిసైడ్ చేసుకోవాలి. నేను పాయింట్ చెప్పాను అంతే. రైటిస్ట్ లెఫ్టిస్ట్ అంటారు, ఎవరు రైటిస్ట్ ఎవరు లెఫ్టిస్ట్ అది వేరే చర్చ. ఓకే, ఎవరైనా ప్రజలు అనుకుంటే క్లారిటీ ఇస్తున్నారు మీకోసం అనుకుంటే క్లారిటీ. ఒకటి రెండో విషయం కూడా సెక్యులర్ ఆర్ సోషలిజం అనే పదాలు కూడా మాకేమి చేదు పదాలు కాదు సార్. నేను క్లారిటీ చెప్తున్నా. మేము భారతీయ జనతా పార్టీగా మా యొక్క మెంబర్షిప్ తీసుకునేటప్పుడు పంచనిష్టలు మేము చెప్తాం సార్. దాంట్లో గాంధీ అండ్ సోషలిజం అన్న పదాన్ని మేము పంచనిష్టలో మేము పెట్టుకున్నాం. సామ్యవాదం అనేది భారతదేశం యొక్క భావజాలంలో ఉంది అని చెప్తున్నాను. సరే సార్, టైం లేదు కాబట్టి ఇప్పటికిప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ బట్ సోషల్ అందరికి ఈక్వాలిటీ బిఫోర్ ద లా, ఫ్రాటర్నిటీ, లిబర్టీ ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు చెప్తున్నటువంటి రాజ్యాంగంలో ఆయన ఉపన్యాసంలో చెప్పినటువంటి అన్ని పదాలను కూడా మేము బీజేపీగా దాన్ని స్వీకరిస్తున్నాం సార్. దీస్ ఆర్ ఆల్ రిలవెంట్ వర్డ్స్. ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా అవి రిలవెంట్ వర్డ్స్. అందరికీ సమాన హక్కులు ఉండాలి, అందరికి ఈక్వాలిటీ ఉండాలి, ఈక్వల్ బిఫోర్ ద లా. నాట్ ఓన్లీ ఈక్వాలిటీ మీన్స్ ఓన్లీ ఒక చేతి మీద కూర్చోవడం కాదు సార్. సోషల్ ఈక్వాలిటీతో పాటు ఎకనామిక్ ఈక్వాలిటీ కూడా ఇంపార్టెంట్. దట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ సోషలిస్టిక్ అవుట్లుక్ సార్. అందుకోసం ఎకనామిక్ ఈక్వాలిటీ లేని రోజున సోషల్ ఈక్వాలిటీ కూడా రావట్లేదు సార్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎకనామిక్ ఈక్వాలిటీ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. అయితే ఎకనామిక్ ఈక్వాలిటీలో మేము బయట నుంచి చెప్తుంది అదే అబ్సల్యూట్ ఈక్వాలిటీ కాదు. అంటే నిన్న బీజేపీ 42వ రాజ్యాంగ సవరణకు వ్యతిరేకం ఎందుకన్నా అంటే నిన్న ఈ సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన జడ్జిమెంట్ లో కూడా ఆ కేసులలో అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు సార్. అందుకు చెప్తా ఉన్నాను నేను. చాలా సందర్భాల్లో మన డిబేట్ లో కూడా ఈ 42nd అమెండ్మెంట్ ని సెక్యులర్ అన్న పదం తొలగించాలి, అది ముందు నుంచి లేదని మాట్లాడిన చాలా మంది నాయకులు ఉన్నారు. అందుకు చెప్తున్నాను నేను అందుకోసం నేను అదొక్కటే పదం చెప్తాను సార్. ఈక్వాలిటీ అనే పదాన్ని ఇన్ఈక్వాలిటీస్ తగ్గించాలనేటువంటి పదమే తప్ప అబ్సల్యూట్ ఈక్వాలిటీ అనేటువంటిది కమ్యూనిస్ట్ భావాలు మార్క్సిస్ట్ థింకింగ్ లాగా సాధ్యం కాదనేటువంటిది బీజేపీ భావన. ఇన్ఈక్వాలిటీ సాధ్యమైనంత వరకు అంతరాలు తగ్గించడం అనేటువంటి దాని మీద మేము ఖచ్చితంగా నిలబడున్నాం. ఎకనామిక్ ఈక్వాలిటీ, సోషల్ ఈక్వాలిటీ రెండు విషయాలలో తప్పకుండా కలిసి ఉన్నాం సార్. అంటే సోషల్ సెక్యులరిజం విషయంలో కూడా మీకు క్లారిటీ ఇస్తున్నాం సార్. భారతదేశంలో సర్వధర్మ సమభావన లేదా అందరూ సమానమే బిఫోర్ ద లా, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17, ఆర్టికల్ 20, ఆర్టికల్ 25 ఈ మీ వరుసగా ఏ ఆర్టికల్స్ ఇచ్చినా చట్టం అందరూ సమానమే కానీ కొందరు అతి సమానం అనేటువంటి పదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. చట్టం అందరూ సమానమే, అన్ని మతాలు సమానమే, అన్ని భాషలు సమానమే, అన్ని జీవన పద్ధతులు సమానమే. కాబట్టి సమ్ ఆర్ మోర్ ఈక్వల్ అనే పదాన్ని తీసేమని చెప్పే ఆ సెక్యులరిజం పేరు మీద జరిగినటువంటి అనేక బయట జరిగిన సెక్యులరిజం అంటే మీరు చెప్పిన అర్థమే సార్. కరెక్ట్ గా 100% మీరు చెప్పిన అర్థం. బయట దాన్ని ఎవరు మిస్యూజ్ చేస్తున్నారు లేదా ఎవరు ఎట్లా అన్నది దాని దగ్గరికి వద్దాం సార్. ప్రకాష్ రెడ్డి గారు మ్యూట్లోకి వెళ్ళినట్టుంది సార్. ఒకసారి సార్ సెక్యులరిజం అనే పదం కూడా మాకేం ఏబగింపు కాదు సార్, కానీ మిస్యూజ్ చేయదు. ఆ పదం పేరు చెప్పి కొంతమంది మోరీ అంటే ఆర్టికల్ బేసిక్ గా మీరు అన్నారు, ఎంతమంది పెద్దలు చెప్పారు ఫండమెంటల్ రైట్స్ ను మార్చొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదో జడ్జిమెంట్ ఉందో దానికి లోబడే చెప్తున్నాను సార్. ఆర్టికల్ 50 నుంచి ఆర్టికల్ 32 వరకు ఏవైతే ఫండమెంటల్ రైట్స్ చెప్తున్నారు, 14, 13 ఆర్టికల్స్ నాకు తెలియదు కానీ బట్ వాటిని మార్చొద్దు అనుకున్నప్పుడు వాటిలలో ఆల్ ఆర్ బిఫోర్ ది లా అందరూ సమానమే అనుకున్నప్పుడు అందరూ సమానంగా ఉండాల్సిందే. అయితే దురదృష్టం ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి అన్ని చట్టాలు వక్ఫ్ యాక్ట్ తీసుకొచ్చారు వాళ్ళకు అనుకూలంగా. 1954 వక్ఫ్ యాక్ట్ కావచ్చు, 95 కావచ్చు, 2013 కావచ్చు. ఈ సెక్యులర్ పేరు మీద జరుగుతున్నటువంటి ఈ తంతును మేము వ్యతిరేకిస్తాం, పక్కా వ్యతిరేకిస్తాం. అంతే తప్ప అందరూ సమానమే, ముస్లింస్ దేశం నుంచి వెళ్ళిపోవాలా, ముస్లింస్ కి ఎటువంటి హక్కులు లేవు, ముస్లింస్ ప్రార్థన చేసుకోవద్దు, లేదా వేరే మతాలు వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్ చేయొద్దు, వాళ్ళ యొక్క నమ్మకాలను ప్రాక్టీస్ చేయొద్దు, ఇవేవి కూడా మేము వ్యతిరేకం కాదు. పక్కా మేము వీటిని సమర్థిస్తాం, అందరూ కలిసి ఉండాలనుకుంటాం. కానీ దాని పేరు మీద అతి చేయడం అనేటువంటి మీ భాషలో చెప్పాలంటే సంతుష్టీకరణ వద్దు. అది రాజకీయాల ఓట్ల కోసం అది చేయొద్దు. అందరం కలిసి ఉండాలి, వాళ్ళతో కూడా కలిసి ఉండాల్సిన జీవితం తప్పదు. ప్రపంచంలో అత్యధిక పెద్ద ముస్లిం దేశం సార్ భారతదేశం. సంతోషం, అందరం కలిసి ఉంటాం, అంతకంటే గొప్ప విషయం. కలిసి ఉండాలనుకున్నప్పుడు మీరు సెక్యులర్ పదాన్ని అంటే ఆ పదం ఏదైతే దాని ఇంప్లిమెంటేషన్ డెఫినేషన్ ఇస్తుందో అది కాదు.
అందరూ రైట్, కలిసి దానిలో లోతుగా మనకి టైం కూడా ఉండాలి. సరిపోదు సార్. ఇంకోసారి ఇప్పుడు మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ప్రభాకర్ రెడ్డి గారు, ఇంత గొప్పగా ఉన్నాయి అనుకున్నా మనం, ఇవాళ మనం పొగడాలి కాబట్టి జరుగుతున్నది. వైఫల్యం రాజ్యాంగం కాకపోవచ్చు, పాలకులదే కావచ్చు, ఎవరైనా సరే న్యాయం సకాలంలో అందట్లేదు. అందరూ గుండె బద్దలు కొట్టుకున్న పరిస్థితి. కోర్టులకు వెళ్తే జీవితాలు ఏమైపోతే అర్థం కావట్లేదు. అందులో మార్పు రాల. ఎంత గొప్ప రాజ్యాంగం ఉన్నా, ఎంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నా. రెండవది, పాలన పేరుకి స్థానిక ప్రభుత్వాలు అంటే నిజంగా అసలు అక్కడ ఏమీ లేదు. ముఖ్యమంత్రి ప్రధానో తలుచుకొని వీళ్ళు బిచ్చం వేస్తే తీసుకోవటమే తప్ప ఏమీ లేదు. రెండవది. మూడవది, ఎన్నికల వ్యవస్థ ఒకటి డబ్బుమయం, రెండు అనేక సందర్భాల్లో ప్రజలు ఇచ్చిన ఇప్పుడు ఉన్న ఎన్నిక ఒక ఓటు ఎక్కువ వస్తే గెలిచే ఎన్నికల వ్యవస్థలో 40% ఓట్లు పడ్డా 35% ఓట్లు పడ్డా అసలు ఆ ప్రజల వాయిస్కి అసలు అక్కడ విలువ లేదు. ఆ ఒక ఓటు ఎక్కువ వచ్చినోడికి మ్యాండేట్ వచ్చినట్టు మొత్తాన్ని వ్యవస్థని శాసించే పరిస్థితి తప్ప. అది ఒక వామపక్షాలే కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఓడిపోయిన రాష్ట్రం ఇప్పుడు జార్ఖండ్లో బీజేపీ ఓడిపోయింది, వాళ్ళకి బోల్డ్ అంత ఓట్ల శాతం వచ్చింది, దానికి తగ్గ ప్రాతినిధ్యం ఉండట్ల. మహారాష్ట్రలో అగాడి ఓడిపోయింది, వాళ్ళకి తగ్గ ప్రాతినిధ్యం వచ్చిన ఓట్ల శాతానికి సీట్లకి సంబంధం ఉండట్ల. మొన్న ఆంధ్రప్రదేశ్లో చూసారు. అది ఇంకొక రాష్ట్రం వామపక్షాలకి అసలు దశాబ్దాలుగా వాళ్ళకి 5-10% ఓట్ బేస్ ఉన్న, అంటే వాళ్ళని కోరుకుంటున్న ప్రజలు ఉన్న ఆ మేరకు వాయిస్ రావట్ల. ఇది ప్రజాస్వామ్యమా? ఇలా అనేక ఇష్యూస్ ఇప్పటికీ అడ్రస్ కాబడని ఇష్యూస్ ఉంటూ ఉన్నాయి. సరే, మన వ్యవస్థలో దీన్ని సీరియస్గా పట్టించుకోవట్లేదు కాబట్టి ఏంటనేది అర్థం కావట్లేదు. కానీ ఏంటి వీటికి పరిష్కారం అంటే క్విక్గా? ఇప్పుడు న్యాయ వ్యవస్థ గురించి కానీ, లేకపోతే లోకల్ బాడీస్ ఎంపవర్మెంట్ కానీ, లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్లు రిప్రజెంటేషన్ అంటే పర్సంటేజ్ బట్టి మీకు మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ని ఇచ్చే, అది కదా ప్రజాస్వామ్యం వాస్తవంగా. కరెక్ట్గా ఇవి అంటే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని మార్పులు చేర్పులకు అవకాశాలు ఉండేవి విషయాలు ఇవి. అవును, ఇప్పుడు చేసుకోగలిగినట్టు న్యాయ వ్యవస్థ ఉంటుంది. న్యాయ వ్యవస్థ ఇప్పుడు ఉండే స్థితి కాకుండా స్పీడ్గా మీరు డిస్పోజ్ చేసేదానికి, ఇప్పుడు ఉదాహరణకి 3 కోట్ల కేసులు ఉన్నాయంట. అవును, అవును. అన్ని తీసుకుంటే పెండింగ్లో సుప్రీంకోర్టులోనే కొన్ని లక్షలు ఉన్నాయండి. దాన్ని మీరు అడ్రస్ చేసి త్వరగా న్యాయం అంటే నిర్ణయం చేస్తే ఆ పెండెన్సీ పోతుంది. ప్రజలకి మీరు అన్నట్లు ఒకసారి కోర్టుకు పోతే అది ఎప్పుడో వస్తుందో ఎవరికి తెలియని పరిస్థితి లేకుండా పోవాలి. అది అంటే అప్రోప్రియేట్ ఎవరైతే దానికి బాధ్యులో వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడినా ఒకటే, తక్కువ మాట్లాడినా ఒకటే. న్యాయవాదులు పెంచుకోవాలి, న్యాయమూర్తులు పెంచాలి, కోర్టులు పెంచడానికి అభ్యంతరం ఉంది. వాళ్ళకు కూడా అభ్యంతరం, వాళ్ళు పెంచుకునే కోరుతున్నారు, పెంచేవాళ్ళే లేరు. అదే కారణాలు ఏంటి, ఎందుకు డిలే అవుతుంది అనేది చూసుకొని వాళ్ళు చేయాలి. ఇంత పెండెన్సీ 3 కోట్లు 4 కోట్లు కేసులు పెట్టుకుంటే ఎక్కడా లేదు, 300 సంవత్సరాలు పడుతుందంట అని అట్లాంటి ఏదో మాట్లాడుతుంటారు. సో అది పోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పినట్టు రిప్రజెంటేషన్ కూడా పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అప్రోప్రియేట్గా కొన్ని కంట్రీస్లో ఉంది అట్లా. చాలా కంట్రీస్ ఇప్పుడు 5-6 దేశాలు తప్ప ఈ విధానం ఎక్కడ అమల్లో లేదు సార్, బ్రిటిష్ కాలనీస్ లో తప్పితే. సో అది రావాలి, అప్పుడు కరెక్ట్ రిప్రజెంటేషన్ వస్తుంది. మూడోది, లోకల్ బాడీస్ ఏమైందంటే 73rd 74th అమెండ్మెంట్లో, ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో మనము గ్రామ స్వరాజ్యం అని మొదలు పెట్టాము. గాంధీ మహాత్ముడు అంటే ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఉండే వాళ్ళే ఆ గ్రామాల యొక్క పరిపాలన చేసుకుంటారు. వాళ్ళకి ఫండ్స్, ఫంక్షన్స్, ఫంక్షనరీస్ వాళ్ళే ఉండాలి అనేది 73rd అమెండ్మెంట్లో, 74th అమెండ్మెంట్లో మున్సిపాలిటీలకి గ్రామాలకి చేసుకున్నా కూడా అది సంపూర్ణంగా ఇంప్లిమెంట్ కావడం లేదు అనేక కారణాల వల్ల. సో ఈ కొన్ని మన రాజ్యాంగంలో ఉండే లోతుపాతుల్ని సరిదిద్దుకుంటే మనం ఏవైతే మనం వేలు పెట్టి చూపిస్తున్నామో, డిలేడ్ జస్టిస్, లోకల్ బాడీ ఎంపవర్మెంట్, ఇలాంటివి సరిదిద్దుకోవడానికి రిప్రజెంటేషన్ కు అప్రోప్రియేట్ గా మీకు రావడం అనేది, ఇవి అంటే ఇవే కాకుండా ఉండొచ్చు కూడా అవి కన్నా సర్దుకుంటే మన రాజ్యాంగము ఇంకా మంచి ఉపయోగంలోకి వస్తుంది. మనకు అది మనం గర్వపడే రీతిలో ఉంటుంది. గౌరీశంకర్ గారు, ఇలాంటివి ఇప్పుడు ఇందాక మనం ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు రైజ్ చేసిన అంశాలతో పాటు
దేశంలో మొన్నటి దాకా ఒక కన్సెన్సస్ దేని మీదైనా ఒక మంచి చర్చలు పార్లమెంట్ కానీ బయట కానీ అనేక సమస్యల్ని మనం చెప్పుకుంటాం. ఈవెన్ పాకిస్తాన్తో కూడా జలవనరుల ఒప్పందం కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అలా కాకుండా ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక అన్రెస్ట్ సమాజంలో కనపడుతూ ఉంది. ఈ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పాటుగా ఏదో ఒక రకమైన ఏమంటారు అన్టాలరెన్సా లేకపోతే ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఇప్పుడు సెక్యులర్ మనం మాట్లాడుకుంటున్నాం. 91లో ఒక పెద్ద చట్టం చేసుకున్నాం, ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం అని. అప్పుడు జరిగినటువంటి సంఘటనలు కారణాలు గతంలో జరగలేదని దానిలోకి వెళ్ళట్లా. కానీ నిన్న కూడా యూపీలో సంబాల్లో కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, దాన్ని సర్వే చేయమంది. అక్కడ ఒక గందరగోళం జరిగింది. రైట్ ఆ రాంగ్ నేనులోకి వెళ్ళట్లా. కానీ ఈ సమస్యలు పరిష్కారం అయ్యి ఈ ముందు భవిష్యత్తును చూడకుండా వెనక్కి చూసే ధోరణి ఎప్పటికి పోతుంది రాజకీయాలు? గౌరీశంకర్ గారు, ఇప్పుడు మనకు ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మాత్రం డెఫినెట్ గా చాలా ఇంపాక్ట్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, బేసికల్లీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ థాట్ ఏంటంటే మనకి 1947 లో బైఫర్కేషన్ మన స్టేట్స్ డివైడ్ అయిపోయింది, 2 నేషన్ థియరీ వచ్చింది. ఒక నేషన్ ఏమో మాకు ముస్లిమ్స్ కి సెపరేట్ స్టేట్ కావాలన్నప్పుడు మాకు ఇచ్చేయండి అని వాళ్ళు డిమాండ్ చేసి జిన్నా గారు తీసుకొని వెళ్ళిపోయారు. జిన్నా గారు పాకిస్తాన్ సెపరేట్ ఇచ్చారు, ముస్లిమ్స్ కి ఇచ్చారు. అక్కడ ముస్లిమ్స్ కి ఇచ్చాక మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ హిందూ రాష్ట్రం ఎందుకు కావద్దని ఒక ఆర్గ్యుమెంట్. బట్ బికాస్ దే హ్యావ్ డిమాండెడ్ ఏ సెపరేట్ నేషన్ ఫర్ ముస్లిమ్స్, స్పెసిఫిక్ గా ఒక కమ్యూనిటీ గురించి అడిగారు వాళ్ళు. ఇక్కడ మెజారిటీ వీ హ్యావ్ ఏ మెజారిటీ ఆఫ్ ఇక్కడ హిందూస్ అని ఉండొద్దు అని, మాకు ఎందుకు ఇవ్వద్దు అని అదొక ఆర్గ్యుమెంట్. కానీ ఇక్కడ మెజారిటీ ఆఫ్ హిందూస్ ఉన్నా కూడా వేరే ఇద్దరు మతాలు మా మతాలు కూడా ఉన్నారు. ఇక్కడ ముస్లిమ్స్ కూడా చాలా మంది వెళ్ళలేదు, డిడ్ నాట్ ఆప్ట్ ఫర్ పాకిస్తాన్, డిడ్ నాట్ గో, దే వాంటెడ్ టు రిమైన్, ఏమైనా మంచి చెడు ఇక్కడే ఉందాం అనుకున్నారు. అలాగే బుద్ధిస్ట్ ఉన్నారు, అలాగే క్రిస్టియన్స్ ఉన్నారు, రకరకాల అన్ని కులాలు ఉన్నాయి. కాబట్టి ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ వస్తా ఉంటుంది ఒక్కోసారి. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంది అది మైండ్ లో. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సెక్షన్ ఆఫ్ మైనారిటీస్ లో ఉన్నప్పుడు అంటే వాళ్ళు కూడా ఇన్సెక్యూరిటీ ఫీల్ అయిపోయి కొంచెం వాళ్ళు మోర్ ప్రోవోకేటివ్ గా ఉండేసి చేసే వరకు మన వాళ్ళకు కూడా ఇక్కడ గొడవలు స్టార్ట్ అయిపోయి. మన సంబల్పూర్ ఏదైనా ఇప్పుడు when a court gives an order saying that to expect change ఒక ప్లేస్ ఆఫ్ వర్షిప్ ని అన్నప్పుడు they should actually accept it. Nothing in మీరు ఎప్పుడైతే violence, when you get into violence, so many 3 people are being killed అంటేనే something fishy అనిపిస్తుంది. అప్పటికి డౌట్ వస్తుంది అందరికి, ఎందుకు వీళ్ళు ఆపుతున్నారు అని. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అటాక్ ఆన్, ఇప్పుడు ఏంటంటే ఇట్ అటాక్ ఆన్ మైనారిటీస్ అంటారు, అది కాదు. వెన్ ఏ కోర్ట్ హ్యాడ్ జ్యుడిషియల్ అంటే కోర్టు జడ్జిమెంట్ తప్ప రైట్ అది పక్కకు పెడితే కోర్టు చేయమంటాం. 91లో ఒక చట్టం చేసుకున్నాం, ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం. యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నది ఏదున్నా, అది మసీదు కావచ్చు, గుడి కావచ్చు, లేదా మరొకటి కావచ్చు, వాటిని 500 ఏళ్ల క్రితం ఏం జరిగిందన్న దాన్ని పెట్టి చర్చకి తీసుకోవద్దు, యాక్షన్ వద్దని పార్లమెంట్ ఒక చట్టాన్ని ఆమోదించింది. మరి ఇప్పుడు దానికి భిన్నంగా సర్వేలు చేయమను. ఇప్పుడు ఒక అయోధ్య కాదు, మనం చూస్తున్నాం జ్ఞానవాపి, కాశీ, మధుర అనేక చోట్ల ఇష్యూస్ నడుస్తున్నాయి, ఇంకా కొత్తగా కూడా యాడ్ అవుతున్నాయి. దీంట్లో ఏమవుతుందంటే మనకు హిస్టరీ బుక్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండేది. ఒకప్పుడు హిస్టరీ బుక్స్ లో ఇట్లా అంటే చాలా దే ఆల్వేస్ థాట్ మోర్ అబౌట్ ద ముస్లిం రూలర్స్, మొఘల్ రూలర్స్, వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. ఎప్పుడైతే గవర్నమెంట్స్ చేంజ్ అయిపోయానో, అప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చాక వాళ్ళకి మనకు నేషనలిజం, మన రాజులు ఏమైనారు, మన కాకతీయ రాజులు ఏమైనారు, మన శాతవాహనాలు ఏమైనారు, మన రాజుల గురించి ఎందుకు చెప్తలేరు, శివాజీ మహారాజ్ ఏమైనా, వై ఆర్ దే నాట్ బీయింగ్ థాట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అని అదొక ఆర్గ్యుమెంట్ వచ్చింది. డిఫరెంట్ గా ఇన్ డెమోక్రటిక్ కంట్రీలో ఒక్కో ఆలోచన వస్తుంది, ఒక్కో డిఫరెంట్ గా దే కీప్ డిమాండింగ్. కాబట్టి ఇట్స్ ఎ వెరీ డైసీ థింగ్ అండి. ఎందుకంటే అల్టిమేట్లీ ప్రజలందరూ కలిసి అందరు మతాలందరూ కలిసి ఉన్నాము దేశంలో, కాబట్టి పీస్ఫుల్ గా ఉండాలి. లెట్ us నాట్ ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ పెట్టేసి మనకు భారతదేశం బదనాం చేసేప్పుడు మంచిది కాదు. దయాకర్ గారు, 75 ఏళ్ల రాజ్యాంగంలో ప్రజలు స్వేచ్ఛ ఉంది ఈ మధ్యకాలంలో స్వేచ్ఛ కూడా కరువు వస్తుంది. 2 కారణాలు ఉన్నాయి. ఒకటి అడ్డగోలుగా నోటికొచ్చిన పచ్చిపూతులు మాట్లాడుతున్నారు ఒకటైతే, 2 సైద్ధాంతికంగా అంశాలు మాట్లాడిన కూడా ఒక అణిచివేతను ఎదుర్కొంటున్నారు రాష్ట్రాల్లో కానీ జాతీయ స్థాయిలో కానీ. సో ప్రజలు ఏ రకంగా భావిస్తున్నారు, రాజ్యాంగాన్ని అమలు చేసుకోవటంలో హ్యాపీగా ఉన్నారా? మీరు మౌలికమైన ప్రశ్న ఒకటి అడిగిండ్రు,
మేము ఎవరం సమాధానం చెప్పట్లేము దానికి. ఏమో మరి మీరు ఎందుకు చెప్పట్లేదు నాకు తెలియదు, చెప్పండి. ఎందుకు న్యాయ వ్యవస్థ మీద ఉన్న గౌరవంతో. కానీ నేను దాన్ని కూడా కుండబద్దలు కొడతాను. చెప్పండి. భారత రాజ్యాంగంలో నిర్వచింపబడిన న్యాయం భారత న్యాయస్థానాల్లో ఉందా? ఇది బేసిక్ క్వశ్చన్. అది కొంతమంది మాట్లాడితే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కావచ్చు, ఇంకోటి అని కావచ్చు, కానీ భారత న్యాయంలో న్యాయం ఉన్నదని అయితే నేను అనుకోవట్లేదు. న్యాయం ఖరీదు అయిపోయింది, ఆలస్యం అవుతుంది రెండు. ఇప్పుడు నా కేసు చూడండి, పేషెంట్ చచ్చిపోయిండు, వారి బోనా మీద మొలకలు వచ్చినాయి, ఇంకో కొత్త ఎమ్మెల్యే వచ్చింది, నేను కాన్స్టిట్యున్సీ నుంచే వస్తున్నాను ఇక్కడికి, హైదరాబాద్ కి వస్తున్నా. అయితే ఇంకా ఎప్పుడు న్యాయం జరుగుతుందని నేను LLB స్టూడెంట్, నా కొరకు నేను వాదించుకోగలను. ఐఎమ్ ది వాయిస్ ఆఫ్ ది అడ్వకేట్ ఆఫ్ ది పీపుల్. వాస్తవానికి నేను ఓటు వేసుకోకపోవచ్చు కాక, కానీ నేను మీకు తెలుసు ఒక 7-8 వేల పైచిలకు డిబేట్స్ ప్రజల తరఫున చేసిన కాంగ్రెస్ పార్టీ, ఇతరాత్ర న్యూట్రలిస్ట్. కానీ నేను సుప్రీంకోర్టు నుంచి, హైకోర్టు నుంచి కింది స్థాయి కోర్టు వరకు నేను చూస్తే న్యాయం సామాన్యునికి ఎట్లా దొరుకుతుంది సార్? అదే కదా రాజ్యాంగం నీకు ఇచ్చిన స్వేచ్ఛ మాట పెద్ద మాట. స్వేచ్ఛ అనేది కొంతమందికి చుట్టం కావచ్చు, కొంతమందికి అవసరం కావచ్చు, కొంతమందికి అసలు దొరకకపోవచ్చు. కానీ న్యాయం లేని చోట ప్రజాస్వామ్యం ఉండదు. ఇది భారత రాజ్యాంగానికే ప్రశ్న. అరే నిన్ను ఎన్నుకునే ప్రజా ప్రభువులు అనుకునే నీ దగ్గరే స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం లేనప్పుడు సామాన్యుని మాట ఎట్లా? కాబట్టి అంబేద్కర్ గారు ఈ పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తున్నా. ఇది మీకు భారతదేశంలోకి వస్తున్నది. దీన్ని కులం, మతం, ప్రాంతం అధిగమించొద్దు, అన్నిటికంటే ఆధిపత్యం దీన్ని కబలించొద్దు అంటాడు. ఎప్పుడైతే ఆధిపత్యం, భావ ఆధిపత్యం కావచ్చు, రాజకీయాధిపత్యం కావచ్చు, సామాజిక ఆధిపత్యం ఏదైనా కావచ్చు, ఆధిపత్యం ఉన్న చోట రాజ్యాంగం వైబుల్ కాదు. కాబట్టి ఈ దేశంలో సమానత్వం కొరకు రాజ్యాంగం కొట్లాడుతుంది. అరే మీరు సమానంగా ఉండండి రా నాయన, ఇది పద్ధతి కాదు. దళితులు బీసీలు వేరు గారు, దళితులు అగ్రవర్ణాలు వేరు గారు, దళితులు ఓసీలు వేరు గారు, ఇట్లా అని చెప్తుంది రాజ్యాంగం. వింటలే అది పాత మాస్టర్, మన పంచగట్టుకున్న మాస్టర్ కాక మనకు నీతులు చెప్పినట్టు చెప్తుంది రాజ్యాంగం. మనం విండట్లే. రాజకీయ వ్యవస్థ రాజ్యాంగాన్ని అసలు పట్టించుకోవట్లేదు. ఎప్పుడైతే రాజకీయ వ్యవస్థ రాజ్యాంగ అమలు కోసం ప్రయత్నం చేస్తుందో అప్పుడు సామాన్యుని రాజ్యం వస్తుంది, సామాన్యునికి మేలు జరిగే రాజ్యం వస్తుంది. ఈ 75 సంవత్సరాల స్వాతంత్రం, రాజ్యాంగం మనకి ఇచ్చే స్వేచ్ఛ అటువైపుగా పోవాలనేది ఇప్పుడు చదువుకున్న పిల్లలన్నా రాజకీయాల్లో వాళ్ళన్నా కనీసం రాజ్యాంగాన్ని అమలు చేసే పరిస్థితిలో ఉండంటే ఏ స్థాయిలో ఆ స్థాయిలో సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వరకు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేది నా యొక్క అభిప్రాయం. ఇది ప్రతి ఒక్క భారతీయుడు రాజ్యాంగ అమలును, రాజ్యాంగం యొక్క అంశాలను గమనించుకోవాలి, చదివే అవకాశాలైనా రేపు భవిష్యత్తులో రావాలి. ఎందుకంటే రాజ్యాంగం అనేది కొంతమందికి పరిమితమైన అంశం ఉంది, పరిమితమైన అంశం అయింది. గ్రామ స్వరాజ్యం ఒక అంశం అయితే, ఇంకొకటి ఎన్నికల వ్యవస్థలో డబ్బు ప్రభావం కానీ ప్రాతినిధ్యం లేకపోవటం. మనం అనేక సరే రిజర్వేషన్లో ఒక అంశం, కొన్ని కులాలు జీవితంలో ఇప్పటిదాకా ఎమ్మెల్యే కానీ కులాలు ఉన్నాయి, ఈ కూడా ఒకటి ఉంది. అసలు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కూడా పార్లమెంట్లో, చట్టసభలో రిఫ్లెక్ట్ కావట్లా. 40% ఓట్లు ఇస్తే చాలా సందర్భాలు అన్ని పార్టీలు బాధితులే, కానీ అధికారంలో ఉన్నప్పుడు ఆ కిక్ని వాళ్ళు వదులుకోలేకపోతున్నారు. నిజంగా ప్రజాస్వామ్యంకి తూట్లు పట్టం కాదా? ఏం చెప్తారు సార్? నేనేమంటున్నావా, ఇప్పుడు ఇద్దరు పెద్దలు, ఒక ఆయన ఏమంటారు పరిపాలన వ్యవస్థలో కొంత అనుభవం ఉన్న పెద్ద ఆయన, ఒక ఆయన ఏమో జర్నలిజం లో ఒక మంచి అనుభవం ఉన్నాడు. ప్రకాష్ రెడ్డి గారు అఫ్ కోర్స్ వారు RSS ఉన్నా, బీజేపీ ఉన్నా కొంత సామాజిక విశ్లేషణ కలిగి ఉన్న వ్యక్తి. నేను అంటున్నా సార్, మనం అనుభవిస్తున్నది ప్రజాస్వామ్య ఫలాలా? మనం అనుభవిస్తున్నది నిజంగా చెప్పాలంటే స్వేచ్ఛనా? నేను కాంగ్రెస్ 50 సంవత్సరాలు పరిపాలించింది, బీజేపీ 20 సంవత్సరాలు పరిపాలించింది, మధ్యన అటు ఇటుగా అయింది. కానీ ఎవరైనా సరే, ఇప్పుడు నేను ఒక మాట మా రాహుల్ గాంధీ గారి గురించి చెప్పాలి ఈ సందర్భంగా. సార్ ఏంది సార్ ఈ కులాల ఆధిపత్యము, కులాల ఆధిపత్యం ఏంటి? కింది నిమ్న వర్గాలు రిజర్వేషన్ల కొరకు కొట్లాడడం ఏంటి? బీసీలు కులగణన చేయాలనేది ఏంటంటే ఒక మాట అన్నాడు ఆయన.
మనమే ఇన్ని సంవత్సరాలు పరిపాలించి మనమే బనువును ప్రశ్నించే హక్కు మనకుందా అన్నాడు. సరే ఈ రోజు వారు టిఆర్ఎస్ లో ఉండొచ్చు శ్రవణ్ గారు, నేను తనే కలిసినప్పుడు. కాబట్టి ఈ ఆలోచన ప్రతి నాయకుల్లో వస్తే అంటే ఎవరు అగ్రనేతలు, నిర్ణయాధికారంలో ఉండే నేతలు, జాతీయ స్థాయిలో ఉండే నేతలు, రాష్ట్రాల్లో ఉండే నిర్ణయాధికారులు ఉంటారు కదా, వీళ్ళలో గనక మనం అనుభవిస్తున్న నిజమైన స్వేచ్ఛన ఆర్టిఫిషియల్ స్వేచ్ఛన అంటే నేను సార్ ఒకటి కేరళ మొన్న ఈ మధ్య కొచ్చికి, వయనాడు, ఇటు త్రివేంద్రం తిరగచ్చు, వాళ్ళలో ఉండే స్వేచ్ఛ కేరళకి ఉండే స్వేచ్ఛకు తెలుగు మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండే స్వేచ్ఛకి తేడా అనిపించింది సార్. ఒక ప్రెసిడెంట్ తను బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా అనుకూలంగా తీర్పు వస్తే బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా ఉన్న రాజీనామా చేసి తట్టబుట్ట చదువుకుపోయే ప్రజాస్వామ్య చైతన్యం మన దేశంలో ఉందా సార్? నువ్వు అవినీతి పరుడు అంటే నేను కాదంటాడు వాడు, లక్షల కోట్లు తింటాడు నేను కానే కాదంటాడు, మొండి పట్టు పడతాడు. కాదు, నిజాయితీతో కూడిన ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా పొలిటికల్ ఎథిక్స్ తో వస్తుంది. ఇది ఒక రకంగా మనం చూసిన దాంట్లో ఉత్తరపల్లి సుందరయ్యలో చూసిన, నేను వావిలాల గోపాలకృష్ణయ్యలో చూసిన, ఇట్లా కొంతమంది గరికపాటి అంటే నేను వాటిని చూడలేదు, కానీ నేను ఇంకా లెఫ్టిస్ట్లే కాదు రైటిస్ట్ లో ఇప్పుడు వాజ్పేయి గారిని కూడా 13 రోజుల పరిపాలన తర్వాత తనకు అధికారం లేకపోతే రాజీనామా చేసిన వాజ్పేయిని చూసిన నా కళ్ళ నేను కానీ ఇది ఎప్పుడైతే ఇప్పుడు ఆయన భారత ప్రజాస్వామ్యం మీద కానీ రాజ్యాంగం మీద కానీ ఒక సరైన పట్టున్న నాయకుడు వాజ్పేయి గారు. అదే పార్టీ పునాదుల మీద వచ్చిన మోదీ విషయంలో సరే మీ వాయిస్ కట్ అవుతుంది దయాకర్ గారు. హలో దయాకర్ గారు, దయాకర్ గారు మీ వాయిస్ కట్ అయింది, మళ్ళీ తీసుకుంటాను. చెప్పండి దయాకర్ గారు, వినపడుతుందా? ఇప్పుడు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రశ్న మనం మోరల్ ఎథిక్స్ అనేది మాత్రమే చెప్పగలం. ఓకే, ఈ రెండోది ఓకే. ఇప్పుడు ఎన్నికల వ్యవస్థలో నిజంగా ప్రజలు ఇస్తున్నటువంటి మ్యాండేట్కి జాతీయ స్థాయి దగ్గర నుంచి పంచాయతీ దాకా ఆ వాయిస్ అది 10%, 20%, 30%, 40%, ఆ ప్రజల వాయిస్ ఇప్పుడు దానికి జాతీయ స్థాయిలో అధికారులు ఉన్న పార్టీకి 40% ఓట్లు ఉన్నాయి. రాష్ట్రంలో అది మీ తెలంగాణలో మీరు అధికారులు ఉన్న చోట మీకు ఇంకా 40% కంటే బహుశా తక్కువ ఉండి ఉండొచ్చు, లేదా 40% ఉండి ఉండొచ్చు. కానీ మిగతా 60% ఇతర వాయిస్ అక్కడ రాట్లా, రిఫ్లెక్ట్ కావట్లా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ. ఇది లేకుండా అసలు ప్రజాస్వామ్యం అనొచ్చా దయాకర్ గారు? మీ దయాకర్ గారు మీరు జర్నీలో లెఫ్ట్ పెట్టు ప్రపోర్షనేట్ ఓటింగ్ సిస్టమ్ అనేది నిజంగా ఈ దేశంలో వయబిలిటీ అయితే అటువైపుగా సంస్కరణలు గనక జరగగలిగితే అంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంస్కరణలు కూడా ఒక ప్రధానమైన వ్యవస్థనే. అదే కదా మెయిన్. ఎప్పటికప్పుడు మార్పులను అంగీకరించే స్థితి మనకు లేకపోతే కూడా అది అప్డేటెడ్ డెమోక్రసీ కాదు. న్యూ డెమోక్రసీ అంటే ఏంటి? ఉన్న నూతన ప్రజాస్వామిక విప్లవం అంటే ఏంటి సార్? ఛాలెంజ్ అధిగమించడమే కదా. అంతే కదా. ఇప్పుడు ఈ దామాషా లేదంటే పర్సెంటైల్ ఆఫ్ ఓటును కూడా కన్సాలిడేట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదానికి దగ్గర 89,000 ఓట్లు వచ్చి ఓడిపోయాడు, అది మనసులతోనో మిషన్లతోనో పక్కన పెట్టాడు. నా మీద గెలిచిన వ్యక్తి 91,000 ఓట్లతో వచ్చింది అనుకుందాం. కానీ ఇక్కడ ఇంత మందికి ప్రాతినిధ్యం లేదు కదా, సున్నా కదా. అక్కడ పార్టీకి లేదు, వ్యక్తికి లేదు కదా, జీరో కదా. అది నేను అంటుంది. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మేము 0.86 ఓట్లతోనే ఓడిపోవచ్చు కాక, కానీ ఇంతమంది అంగీకరించిన వ్యక్తికి సంబంధించిన తాలూకు అధికారం లేకపోవడం ఇది భారత మూలాలను ప్రశ్నిస్తుంది. ఎందుకంటే గ్రామ స్వరాజ్యం అని ఒక పెద్ద మాట అన్నారు మీరు. స్థానికంగా న్యాయం రాజ్యం స్థానికుల చేతిలో ఉన్నప్పుడే మూడవ ప్రభుత్వం అదే రాజీవ్ గాంధీ గారు చేసింది. ఆ ప్రయత్నం ఏంటంటే ఆ మూడవ ప్రభుత్వం ఏదైతే స్థానిక ప్రభుత్వం బలంగా ఉండాలి, గ్రామ స్వరాజ్యం మిగతా దేశాలకు మిగతా రాష్ట్రాలకు లేదు. ఏముంది సార్, ఆస్ట్రేలియా అంటే ఒక 6-7 స్టేట్స్, చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్ ఏదో వాటి ఏదో అంటారు, 100-200 కావచ్చు. కానీ భారతదేశం అట్లా 2,60,000 గ్రామాలు, ఒక దాదాపు 620 స్టేట్లు ఉన్నాయి, 600 జిల్లాలు.
సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ వస్తాను దయాకర్ గారు మీ దగ్గరికి రిపీటెడ్గా, ప్రభాకర్ రెడ్డి గారు. సో దీని మీద అంటే ఇప్పుడు మీలాగా పాలనా రంగంలో పనిచేసిన వాళ్ళు కానీ ఎప్పుడు అంటే మనం చాలా మార్చుకున్నాం. ఇప్పుడు ఉదాహరణకు ఒకప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాదిస్తున్నారు వాళ్ళు కూడా పేపర్ బ్యాలెట్ కావాలని. ఒకప్పుడు పేపర్ బ్యాలెట్ ఉంది, దాని నుంచి మనం ఈవీఎంలకు వచ్చాం. అది ఇంకా బెటర్మెంట్ ఆఫ్ డెమోక్రసీ కానీ ఎన్నికల ప్రాసెస్ని కానీ. ఎన్నికల్లో ఒకప్పుడు నేరస్తుల వివరాలు ఇచ్చేది కానీ అఫిడవిట్ లేదు. కొంతమంది చేసిన ఉద్యమం, లోక్సత్తా లాంటి ఉద్యమాలు లేదా జేపీ గారు లాంటి వాళ్ళు చేసిన కారణంగా పోటీ చేస్తున్న వాళ్ళు ఎన్నికల్లో వాళ్ళ ఆస్తులు, అప్పులు, వివరాలు, అఫిడవిట్లు సబ్మిట్ చేయాలని. సమాచార చట్టం చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. కానీ కీలకంగా అందరూ పార్టీలు ఎవరు అడిగినా ఎన్నికలు భ్రష్టు పట్టిపోయినాయండి. ప్రజలు ఇందాక మనం కూడా అనుకున్న ప్రజలు డబ్బులు తింటున్నారు. ఆ డబ్బులు ఇస్తే గెలుస్తారని గ్యారెంటీ లేదు, కానీ డబ్బులు ఇవ్వకపోతే ఓడిపోవటం ఖాయం. ఇవి మాట్లాడుకుంటున్నప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? ఇవాళ మహారాష్ట్రలో బీజేపీ మహాయుతి గెలిచినా, లేదా అక్కడ జార్ఖండ్లో హేమంత్ సోరెన్ గెలిచినా డబ్బు లేకుండా గెలిచామని ఎవరూ చెప్పే పరిస్థితి లేదు. కొంచెం ఎక్కువ తక్కువ తేడాలు తప్పితే ఇది మారకుండా అసలు మంచి వాళ్ళు ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, దయాకర్ గారు లాంటి వాళ్ళు, దయాకర్ గారు 4 సార్లు పోటీ చేయాలంటే దివాళా తీసే పరిస్థితి. ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు జీవితంలో పోటీ చేసే అవకాశం లేదు నాకు తెలిసి. అంటే ఇది ప్రజాస్వామ్యమా? సమానంగా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉందా? ఎక్కడ లోపం ఉంది? దాని గురించి అసలు ఆలోచన లేదు దేశంలో. ఎట్లా ఆలోచన ఉంది, అందరికీ ఆలోచన ఉంది. కానీ హూ విల్ బెల్ ది క్యాట్ అని ఓకే ఏ ఒక్కరు కూడా లెటర్ సిట్ డౌన్ అండ్ చేంజ్ దిస్ అనేవాళ్ళు రాలే ఇంకా. అది ఎప్పుడు వస్తుందంటే దేనికైనా కూడా ఒక క్రిటికల్ మాస్ ఉంటుంది. మన అటామిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ కావాలంటే ఆ క్రిటికల్ మాస్ ఉంటే అప్పుడే ఎక్స్ప్లోడ్ అవుతుంది. సో ఇప్పుడుండే మన లోపం, మీరు చెప్పిన ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఉండే లోపం అన్నీ ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఉండే మార్పు కావాలనుకోవడము, రిప్రజెంటేషన్ సంబంధము, లేకపోతే డబ్బు ప్రమేయం తగ్గడము, ఇలాంటి ప్రలోభాలు. అంటే ఇంకోటి ఇప్పుడు కొత్తగా మొదలైంది ఫ్రీబీస్. వాళ్ళు మొదలు పెట్టినప్పటి నుంచి అది ఇస్తా, ఇది ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తానని ఎవరు ఎక్కువ ఏరియర్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మీరు గమనించారు లేదు, ప్రభుత్వం ఇవ్వాలి ఏర్పడితే ముందు 3 నెలల నుంచి కూడా ఏరియర్స్ కూడా కల్పిస్తున్న పరిస్థితి. కాబట్టి ఈ ఫ్రీబీస్ కానీ, ఈ డబ్బు ప్రభావం కానీ, చేయలేనిటివి చేసినటివి చెప్పుకోవడం కానీ, మేనిఫెస్టోని ఇంప్లిమెంట్, ఇలాంటివన్నీ ఒక క్రిటికల్ మాస్ వచ్చే ఇది రావాలి అని నేను అనుకుంటున్నాను. అప్పుడే ఇది ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఆ రోజు నిర్ణయిస్తారు వద్దు ఇది దిస్ ఫార్ నో ఫర్దర్ అనుకొని అమెండ్మెంట్ చేసుకొని ఏదో ఒక రకంగా ఆ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఆశ పెట్టుకోవాలి తప్పితే ఇది మాత్రము ఎవరు కూడా తొందరగా ఇది ఈ పొద్దు నేను చేసేస్తాను, నాకు అధికారం ఉందనే పరిస్థితి ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది మార్చే ప్రయత్నం జరగట్ల. అందరూ బాధితులు ఆలోచన ఉంది, కానీ మార్చడానికి ఏం చేయాలన్న ఆలోచన అయితే ఎవరు చేయట్లేదు. గౌరీశంకర్ గారు, ఇక్కడ మొన్న నెల క్రితం జరిగిన, నెల కూడా కాలే ఇంకా, అమెరికా ఎన్నికలు అయిపోయి అది నవంబర్ నెలలో ఉన్నాం మనం. ఇంకా అక్కడేమో కమలా హ్యారిస్ లేకపోతే ట్రంప్కో ఎన్నికలకు విరాళాలు సేకరిస్తుంటే ఆ విరాళాలు $300 మిలియన్ అంటే మనకు ఒక 2,400 కోట్లు. ఇవాళ అసలు 2,400 కోట్లు ఒక రాష్ట్రంలో ఖర్చు అవుతున్నాయి పార్టీలకి. అంత పెద్ద దగ్గర రాజ్యంలో అక్కడేమో విరాళాలు వసూలు చేస్తున్నారు. ఆ విరాళాలు వసూలు చేయటం పార్టీకి ఒక ప్రైడ్గా, విరాళాలు ఎక్కువ వస్తే ఆమెకి ప్రజాదరణ ఎక్కువ ఉందని నమ్మే పరిస్థితి, లేదు ట్రంప్కి ఎక్కువ ఉందని నమ్మే పరిస్థితి. ఇక్కడ ఇంత డబ్బు ఖర్చు పెడుతూ అధికారికంగా 1,000 కోట్లు 2,000 కోట్లు అవి కూడా దొంగ లెక్కలు, ఎలక్షన్ బాండ్లు. అంటే అసలు ఇది ప్రజాస్వామ్యమేనా? ఎన్నికల్లో మీ గౌరీశంకర్ గారు జీవితంలో పోటీ చేయలేరు నాకు తెలిసి, పోటీ చేస్తే ఓటమి ఖాయం మనందరికీ తెలుసు. అంటే మీ సిద్ధాంతాలతో సంబంధం లేదు, మీ రాజకీయంతో. ఇది ఎన్నికల వ్యవస్థ, ఇది రాజ్యాంగంలో మనం అమలు చేసుకుంటా ఉన్నాం. మార్చుకునే ప్రయత్నం లేకుండా ప్రజలు వేసి ఇచ్చిన ఓటుకి విలువ లేదు, నిజాయితీ పరులు పోటీ చేయడానికి అవకాశం లేదు. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్ ఇండియాలో, కానీ దానికి పరిష్కారం లేదు. ఎలా? ఏం లేదండి, నాకు నేను 1980 నుంచి ఎలక్షన్స్ కవర్ చేశాను. డెక్కన్ క్రానికల్ కవర్ చేసుకుంటా, కవరింగ్ ఎలక్షన్స్. ఒకప్పుడు ఎలక్షన్స్ ఎట్లా ఉంటుంది, లీడర్ ఇంకా 10 మంది ఉన్నారంటే వాళ్ళకి భోజనాలు పెట్టేది, ఖర్చుకి అయితే కొంచెం డబ్బులు ఇచ్చేది, అభిమానంతో వచ్చి ఆ లీడర్ వెంబడి తిరిగేవాళ్ళు. అండ్ సెకండ్ థింగ్, మీరు ఎవరైనా లీడర్ వెళ్ళినా కూడా, ఊరికి వెళ్ళినా కూడా కమ్యూనిటీ గురించి అడిగేది. సార్ మాకు స్కూల్ పెట్టండి సార్, మాకు ఇంటర్మీడియట్ కాలేజ్ పెట్టండి సార్, మా పిల్లలు దూరం వెళ్తున్నారు, లేదా ఒక రోడ్ వేయండి సార్, లేదా ఒక బోర్వెల్ వేయండి అని చెప్తారు. రాను ఏమైందంటే ఇండివిజువల్ బెనిఫిట్స్ గురించి డిమాండ్ అయ్యింది. ఇండివిజువల్ బెనిఫిట్స్ అంటే అప్పుడు జనరల్లీ ఏంటంటే పొలిటికల్ లీడర్స్ వాళ్ళ జీవనకి అంటే ఆయన సంపాదించుకున్న
లీగల్ గా ఇల్లీగల్ సంపాదించిన దాటికి డబ్బులు ఖర్చు పెట్టేసి ఓటు కొనుక్కునేవాడు. ఓటుకి నాకు ఒక ఐ స్టిల్ రిమెంబర్ నిజామాబాద్ లో ఓకే అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్ కి డ్యూటీస్ కి వెళ్ళిపోతే ఒక ప్రామినెంట్ క్యాండిడేట్ ఓట్ స్లిప్ తో పాటు 200 రూపాయల నోటు రబ్బర్ బ్యాండ్ కట్టేసి కిటికీలోకి చేసేవాళ్ళు. అంటే ఓటర్ స్లిప్ తోటి. అలాగే రాను ఇవల్యూషన్ ఎట్లా అయిపోయిందంటే పబ్లిక్ లో కూడా ఒక జనరల్ పబ్లిక్ పర్సెప్షన్ ఏంటంటే మనకు పబ్లిక్ లో అంటే ఇంటరాక్షన్ చేసేటప్పుడు ఒక పాలిటీషియన్ అంటే అతను కరప్ట్, అతని దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఈ ఎలక్షన్ అప్పుడు ఏమైనా కూడా లాక్కోవాలి, మళ్ళీ దొరకడు అన్నట్టు అంటే అతను ఎట్లా పీల్చింది. పాపం అందరూ కరెక్ట్ ఉండరు, అందరు అంత తెలివి గల ఉండరు, డబ్బులు సంపాదించరు, తెలివి కావాలి కదా. సార్ ప్రజలు మెజారిటీని బట్టే ఒక నిర్ణయానికి వచ్చారు, బట్ దాన్ని మార్చడం కోసం ప్రయత్నం జరగాలిగా. మీరు చెప్పింది 100 ప్రజలు. ఇప్పుడు ఏమవుతుందంటే వెన్ యూ హ్యావ్ అనౌన్స్ ఫ్రీబీస్ అనౌన్స్ చేసేసి యాక్టివేషన్ పెరుగుతా ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ ఇది ఇచ్చారు, మనం చూసారు ఆంధ్రాలో ఒక క్యాండిడేట్ గోల్డ్ కమ్మలు డిస్ట్రిబ్యూట్ చేశారు. అదే ఓడిపోయాక మళ్ళీ వచ్చి అందరే డిమాండ్ చేశారు, నాకు ఇచ్చేయండి, నాకు ఓటు వెళ్ళి నేను ఓడిపోయాను. అలాగే పబ్లిక్ పర్సెప్షన్ పబ్లిక్ డిమాండ్స్ కూడా మారుతా ఉన్నాయి. అంటే బేసికల్ ఏంటంటే ఒక పొలిటికల్ లీడర్ అనగానే అతను కరప్ట్, అతని దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, అతని దగ్గర ఇంత ఉండి మనం తక్కువాలి ఇప్పుడే. అండ్ సెకండ్ థింగ్, అప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటుంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఖర్చు పెట్టేది. ఇప్పుడేమవుతుంది, డైరెక్ట్ గవర్నమెంట్ ఫ్రీబీస్ అనౌన్స్ చేస్తుంది. ఫ్రీ బస్సు, ఫ్రీ కారు, లేదంటే మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తా, లేకపోతే మీకు బంగారం ఇప్పిస్తా, లేకపోతే బట్టలు ఇప్పిస్తా, డైరెక్ట్ దీనికి అలవాటు పడ్డారు. రైట్. ఇప్పుడు మనం చూసాం, మనం ఫ్రీ బస్సెస్ ఎన్ని రోజులు తిరుగుతారండి, ఒక వారం 10 రోజులు. కీలకమైన అంశాలు మాట్లాడుతున్నాం. దయాకర్ గారు, మళ్ళీ ఒకసారి మనం బ్యాక్ టు పాయింట్కి వద్దాం. మీరేమో సంవిధాన్ ఖత్రే మే హై అని మీరు, అధికార పక్షమేమో అక్కడ గుప్పెడు మంది ఈ సభను జరగనీయకుండా చేస్తున్నారు, రాజ్యాంగానికి మోసం చేస్తున్నారు, ధోకా చేస్తున్నారు వాళ్ళు. రాబోయే రోజుల్లో పార్లమెంట్ జరగబోతా ఉంది, ఇప్పుడు జరుగుతున్న సెషన్స్, మళ్ళీ రేపటి నుంచి కూర్చుంటారు. కీలకమైన అంశాలు మనం మాట్లాడుకున్న అంశాలు, సరే అదాని గొడవ మరొకటి ఉంటే ఉండొచ్చు, నేను లేవని అంటలేదు, కానీ చర్చకి ఏదైనా ఒక ప్రయత్నం జరుగుతుందా ఈ ప్రజాస్వామ్యంలో లోపాల గురించి? కానీ రాజ్యాంగం ఇవాళ సెలబ్రేషన్ చేసుకొని రేపు పొద్దున కొట్టుకోవటం కాదు కదా సార్. ఎందుకు రాజ్యాంగం వచ్చింది, ఏం జరుగుతుందని మాట్లాడే అవకాశం ఉంటుందా? నేనేమంటున్నా, మనం రాజ్యాంగానికి సవాళ్లుగా మిగిలిన అంశాల మీదనే పోరాడు. మీన్స్ ఇప్పుడు క్రోనీ క్యాపిటలిజం అనేది ఒక పెద్ద సవాల్ కదా. అదాని అంశం చెప్పినాడు కాబట్టి, సో క్యాపిటలిస్టిక్ అప్రోచ్ ని మనం నెగ్లెక్ట్ చేసినాం. మిక్స్డ్ ఎకానమీని తీసుకున్నాం. దానికి కారణాలు మీకు తెలుసు. అంటే ఒకవైపు సామాజిక అంతరాలు పెరిగినాయి, ఆర్థిక అంతరాలు పెరిగినాయి, తర్వాత ప్రాంతీయ అంతరాలు కూడా పెరిగినాయి. ఒక రాష్ట్రం ఆర్థికంగా చాలా మంచిగా ఉంటుంటే ఒక రాష్ట్రం చాలా వెనుకబడి ఉంటుంది. గుజరాత్ ను మీరు మణిపూర్ ను, గుజరాత్ ను, లేకపోతే మహారాష్ట్ర, కేరళను పోల్చలేదు. ఇక్కడ నేనేమంటున్నా అంటే సోషల్ ఈక్విలిబ్రియం, ఎకనామిక్ ఈక్విలిబ్రియం అండ్ పొలిటికల్ ఈక్విలిబ్రియం, ఈ మూడు సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల్లో సమానత్వమే లక్ష్యంగా భారత రాజకీయ గతి మారకపోతే ఎప్పటికీ సామాజిక అంతరాలు పెరుగుతాయి. ఉన్నోడుగానే అవుతాడు, లేనోడుగానే అవుతాడు. దీనివల్ల అన్రెస్ట్, ఇప్పుడు సౌత్ నార్త్ అన్రెస్ట్ వస్తున్నది. రమేష్ చూస్తే 5 రాష్ట్రాలు సౌత్ కున్నాయి, మిగతా రాష్ట్రాలు నార్త్ కున్నాయి, ఉత్తరాధిపత్యం జరుగుతుందని మనం అనుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో సమానత్వం వైపు ఆలోచించే ప్రజాస్వామిక లక్షణాలు కలిగి లేని పార్టీల వల్ల వచ్చే లక్ష్యాలు చాలా నెగిటివ్ గా ఉంటాయి. అది మనం మానవాభివృద్ధి మీద ఆధారపడి, అంటే నీకు అంటే విద్యాభివృద్ధి మీదనే ఆధారపడి ఇవన్నీ ఉంటాయని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, టైం అయిపోయింది. దయాకర్ గారు, మొత్తంగా ఇది రాజ్యాంగ మనం సమర్పించుకొని 75 సంవత్సరాల సందర్భంగా నిజంగా రాజ్యాంగం ఏ రకం అమలవుతుంది, ఇంకా దానిలో మార్పులు చేర్పులు అవసరమా, రాజ్యాంగ ఫలాలు ప్రజలకు ఏ మేరకు అందుతున్నది, దాని మీద సవివరంగా మనకి నిపుణులు అందించినందుకు ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే దయాకర్ గారికి, గౌరీశంకర్ గారికి, డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తాం, మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్కారం, సెలవు.